అర్జునుడు విరాట పర్వంలో ఉత్తర గోగ్రహణ సమయంలో గోవుల్ని మరల్చడం కోసమని యుద్ధభూమి యందు ప్రవేశించి ఆ గోవులనన్నింటినీ కూడా వ్యూహాన్ని భేదించి తిరిగి విరాట నగరం వైపు మరల్చినటువంటి సమయంలో ఒకేసారి భీష్మ ద్రోణ కర్ణ కృపాచార్య అశ్వత్థామ శల్య మొదలైనటువంటి వీరులందరూ కూడా కొన్ని వేల రథాలతో అర్జునుడి యొక్క రథాన్ని చుట్టుముట్టారు. చుట్టుముట్టిన సమయంలో ఇప్పుడు ఎవరి మీదకి యుద్ధం ప్రారంభం చెయ్యాలి, ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాలి అనేటటువంటిది అర్జునుడి ఇచ్ఛ. ఎందుకంటే ముందు ఆయన ప్రారంభం చెయ్యాలి ఎవరి మీదకి వెళ్ళాలన్నది. ఈ సమయంలో ఎదురుగుండా కనపడినటువంటి వీరుల్ని పరిచయం చేశాడు ఉత్తర కుమారుడికి. అప్పుడే పతాకాలను బట్టి పరిచయం చేశాడు. నిన్న చెప్పేటప్పుడు వీరుల యొక్క గుణగణముల వర్ణన కన్నా వీరుల యొక్క పతాక వర్ణనంతో గుర్తుపట్టడమే ప్రధానంగా ఉంటుంది ఆ శ్లోకం, ఆ పద్యం. కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు సింహలాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంఖణము వాడు ద్రోణసుతుడు అని ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ కనక గోవృష సాంద్ర కాంతి కలిత పరిస్ఫుటధ్వజ సముల్లాసంబువాడు కృపుడు లలిత కంభు ప్రభాకలిత పతాకా విహారంబువాడు రాధాత్మజుండు మణిమయూరగరుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి మహోగ్ర శిఖర తాళ తరువగు శిడమువాడు సురనదీ సూనుడేర్పడ చూచికొనము అంటూ ఆ వచ్చినటువంటి ఆ వీరుల యొక్క పతాకాలని గుర్తుగా చెప్తూ ఎవరెవరు ఏ విధమైనటువంటి పతాకాలతో ఏ రథంలో కూర్చున్నారు అన్నదాన్ని ఆయన వివరణ చేశాడు. మీరు ఒక్క విషయాన్ని ఇక్కడ గమనించవలసి ఉంటుంది. పూర్వకాలం నుంచి కూడా మనకి ప్రతి వీరుడు ప్రతి రాజ్యము కూడా ఒక పతాకాన్ని పెట్టుకోవడం అనేటటువంటిది అలవాటు. అది ఆయా వ్యక్తుల యొక్క ఆయా వీరుల యొక్క మనప్రవృత్తికి తగినటువంటి పతాకాల్ని రథాల మీద అలంకారం చేస్తారు. ధర్మరాజు గారి యొక్క రథం మీద ఎద్దు ఉన్నటువంటి పతాకం ఎగురుతూ ఉంటుంది. ఎద్దు ధర్మానికి గుర్తు. అందుకే పరమశివుడు ఎద్దు వాహనంగా చేసుకుని ఎద్దు మీద తిరుగుతూ ఉంటాడు. ఎద్దు మీద తిరగడం అంటే కేవలం భౌతికంగా ఒక ఎద్దు అన్న భావనతో మీరు ఉండకూడదు. మీకు భాగవత ప్రారంభంలో మీరు విన్నారు కదా, ఒక ఎద్దు యొక్క పాదముల గురించే చర్చ. 4 పాదములుగా ధర్మము ఉండడాన్ని ఎద్దు చేత సంకేతిస్తారు. అంటే పరమేశ్వరుడు దేనిని అధిరోహించి ఉంటాడు అంటే ధర్మమును అధిరోహించి ఉంటాడు అని. ఎవరు ధర్మాన్ని పట్టుకుంటారో వారికి ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది అని గుర్తు. అందుకే ఆయనకి ధర్మం పట్ల చాలా మక్కువ కలిగిన వాడు కాబట్టి ఆయన పతాకం మీద ఎప్పుడూ కూడా ఒక ఎద్దు ఉంటుంది. ఎప్పుడూ విజయాన్ని కోరుకునేవాడు కాబట్టి కర్ణుడి శంఖాన్ని పెట్టుకుంటాడు. శంఖనాదం దేనికి గుర్తు అంటే విజయానికి పిలుపు. అందుకే భగవద్గీత ప్రారంభం చేస్తూ కురుక్షేత్రంలో పాండవులు ఏం చేస్తున్నారు, కౌరవులు ఏం చేస్తున్నారు అని సంజయుణ్ణి ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు పాండవులు ఒక్కొక్కరు ఏ ఏ శంఖాలు ఊదారో చెప్పాడు, మీ వాళ్ళు ఉన్నారు మాత్రమే అని చెప్పాడు. అంటే శంఖం ఊదడం విజయానికి పిలుపు. అలా ఊదారు అంటే వాళ్ళు విజయాన్ని తప్పకుండా పొందుతారు అని. కర్ణుడు నిరంతరము విజయమును అపేక్షించేటటువంటి వాడు కనుక ఆయన పతాకం మీద శంఖం ఉంటుంది. ఇలా ఎవరి మనప్రవృత్తికి తగినటువంటి పతాకాన్ని వాళ్ళు నిర్మాణం చేసుకుని ఆ రథం మీద పెట్టుకుని ఉంటారు. యుద్ధంలో ఉండే గొప్పతనం ఏమిటంటే ఒక వీరుణ్ణి ఒక రథిని అంటే ఒక రథంలో ఉన్నటువంటి వీరుణ్ణి కొట్టేటప్పుడు తిన్నగా కొట్టడం ఉండదు. మొట్టమొదట ఆ రథానికి ఉన్నటువంటి పతాకాన్ని కొడతారు. పతాకం కానీ కింద పడిపోయింది అనుకోండి, ఆ రథంలో ఉన్నటువంటి వ్యక్తికి అది చాలా గొప్ప అవమానం. అందుకని తాను రథంలో ఉన్నప్పుడు కేవలం రథంలో వెళ్ళిపోవడం కాదు, తన రథం మీద ఉన్నటువంటి పతాకాన్ని రక్షించుకుంటూ ఉండాలి. లోపల ఉన్నటువంటి ఆ రధికుని గొప్పతనం ఎక్కడుంటుందంటే పతాకమును, గుర్రములను, సారథిని, తన వాహనాన్ని, చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని. అంటే ధనస్సు పట్టుకుంటే ధనస్సు, కత్తి పట్టుకుంటే కత్తి, గద పట్టుకుంటే గద, ఏది పట్టుకున్నాడో దాన్ని, ఈ 5ంటిని రక్షించుకుంటూ ఉండాలి ఏకకాలంలో. కొట్టేటప్పుడు కూడా అలాగే కొడతారు. ఎందుకంటే ముందు పతాకం కొడతారు, తర్వాత గుర్రాల్ని కొడతారు, తర్వాత సారథిని కొడతారు, లేదా సారథిని కొట్టి గుర్రాల్ని కొడతారు, తర్వాత రథాన్ని కొడతారు, ఆయుధాన్ని విరగొట్టి శత్రువు యొక్క గుండెలలోకి బాణప్రయోగం చేస్తారు.
అందుకని ఇది ఒక్కొక్కటి కొడుతున్నా తట్టుకోలేకపోయాడు అంటే రక్షించుకోలేనివాడు అని. సారథి బ్రతికి బయటపడడము అన్నది దేని మీద ఉంటుందంటే రథి యొక్క గొప్పతనం మీద ఉంటుంది. రథి యొక్క క్షేమం ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే సారథి మీద ఆధారపడి. ఎందుకంటే సారథికి కూడా ఒక లక్షణం ఉండాలి. కేవలం రథాన్ని తోలుకుంటూ వెళ్ళిపోవడం కాదు. యుద్ధం చేసేటప్పుడు లోపల ఉన్నటువంటి వీరుడు కానీ బాగా అలిసిపోతే, ఇప్పుడు ఆయన యుద్ధం చెయ్యడానికి తగిన సమర్థతతో లేడు, బడలిపోయాడంటే ఎదురుగుండా నిలబడి యుద్ధం చేస్తున్నటువంటి వ్యక్తి బాణముల నుండి తప్పించి ఆ రథాన్ని పక్కకి తీసుకెళ్ళిపోవడానికి స్వేచ్ఛ ఉంటుంది సారథికి. అలా ఎప్పుడు తీసుకెళ్ళకూడదంటే ఆయన మంచి పౌరుషంతో యుద్ధం చేస్తుండగా రథాన్ని మాత్రం పక్కకి తీసుకెళ్ళకూడదు. అప్పుడు లోపల ఉన్నవాడికి అవమానం. ఆయన బాగా బడలిపోయాడు అనుకోండి, అప్పుడు లోపల ఉన్నవాడిని రక్షించుకోవడానికి సారథికి స్వాతంత్ర్యం ఉంటుంది, ఆయన తీసుకెళ్ళిపోవచ్చు పక్కకి. ఇది మీరు సాధారణంగా రామాయణ భారతాల్లో యుద్ధానికి సంబంధించినటువంటి ఘట్టాలు నడిచేటప్పుడు గమనించవలసిన విషయం. మీకు రామాయణంలో కూడా దీని మీదే చర్చ ఉంది. రావణాసురుని సారథి రథాన్ని పక్కకి తీసుకెడితే నువ్వు లంచం తిన్నావు రాముడి దగ్గర నింద చేశాడు. కాదు, నువ్వు అలిసిపోయావు కాబట్టి నేను రథాన్ని పక్కకి తీసుకెళ్లాను, నువ్వు నన్ను నిష్కారణ నింద చేశావని సారథి ఆనాడు రావణాసురుడితో చెప్తాడు. కాబట్టి ఇది పరస్పర అవగాహనకి సంబంధించిన విషయం. రథికి సారథికి అవగాహన లేదనుకోండి, అది చాలా ప్రమాదకరమైన స్థితికి వెళ్ళిపోతుంది. మహాభారతంలో రథికి సారథికి సరి అయిన అవగాహన లేని కారణం చేత చెయ్యగలిగినంత యుద్ధం కూడా చెయ్యలేక పడిపోయిన వీరులలో కర్ణుడొకడు. అందుకే ఇప్పటికీ మహాభారతం పేరు మీదే మనం ఏమంటామంటే శల్యసారథ్యం చేశాడు అంటారు. శల్యసారథ్యం అంటే ఏంటంటే లోపల ఉన్నవాడిని రక్షించి ఉత్సాహపరిచేటట్టుగా మాట్లాడడం మానేసి, వచ్చినవాడు ఉత్సాహంగా రథం ఎక్కినవాడు నిరుత్సాహపడిపోయేటట్టుగా సారథి మాట్లాడటం. అంటే ఈయన వల్ల లోపల ఉన్నవాడికి ఏమిటంటే ప్రయోజనం, ఉన్న ఉత్సాహం పోతుంది, పోయేటట్టుగా మాట్లాడతారు. అలా ఎవరైనా కానీ కార్యాన్ని నిర్వహణ చేశాడనుకోండి, ఈయనది శల్యసారథ్యం అంటారు. అందుకే ఇప్పటికీ. కాబట్టి ఇప్పుడు ఆ పతాకములతో ఉన్నటువంటి వీరుల్ని పరిచయం చేశాడు. ఎదురుగుండా ద్రోణుడు రథంలో నిలబడి ఉన్నాడు. ఇప్పుడు తాను మొట్టమొదట యుద్ధం చెయ్యవలసి వస్తే ద్రోణుడితో యుద్ధం ప్రారంభం చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి ఉత్తర కుమారుడితో చెప్తున్నాడు. ఎందుకంటే రథాన్ని నడపవలసిన వాడు ఆయన. ఈ రథాన్ని తీసుకెళ్లి ఎక్కడ పెడతారో ఆ ప్రతిద్వందితో యుద్ధం చెయ్యాలి అర్జునుడు. ఆయన ఎక్కడ రథం పెట్టాలో రథిని బట్టి సారథి తీసుకెళ్లవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ మాటలు మీకు దేన్ని సూచిస్తాయంటే అర్జునుడి యొక్క శీలాన్ని మీకు ఆవిష్కరిస్తాయి. నిన్న నేను మీతో చెప్పాను, ద్రోణాచార్యుల వారు అర్జునుడిని పొగడడం పక్షపాతంలా కనపడుతుంది. కానీ ద్రోణుడికి ధర్మపక్షపాతం అని ఎలా తెలుస్తుంది? అర్జునుడిలో ధర్మం ఉంటేను. అర్జునుడిలో ధర్మం ఉంది అని మీకు ఎలా తెలుస్తుంది? విరాట పర్వంలో ఇప్పుడు అర్జునుడు మాట్లాడే మాటల్ని బట్టి తెలుస్తుంది. కర్ణుడు అధిక్షేపించి మాట్లాడాడు ద్రోణుడిని. అర్జునుడు ఎలా మాట్లాడతాడు ద్రోణాచార్యుల వారితో మాట్లాడితే? ఇప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి వాడి మీద బాణాలు వేసి కొట్టడానికి తగిన స్వాతంత్ర్యంతో, స్వేచ్ఛతో, అధికారంతో ఉన్నాడు అర్జునుడు. ఎందుకంటే ఎదురుగుండా నిలబడినది గురువే అయినా బాణములు వెయ్యక తప్పదు, వెయ్యాలి అలాంటప్పుడు. అది క్షాత్రధర్మం, ధర్మంలో అంతర్భాగం అది. కానీ ఇప్పుడు అసలు అలా వేసేస్తాడా? క్షాత్రధర్మంలోకి దాన్ని కప్పేసి బాణప్రయోగం చేస్తాడా? ఇంకేమైనా చెప్తాడా ఉత్తర కుమారుడితో? ఇది మీరు గమనిస్తే అర్జునుడు ఎందుకు పొగడ్తకి పాత్రుడయ్యాడో మీకు అర్థమవుతుంది. ఆయన అంటాడు, గురువునకు ప్రదక్షిణంబుగా నరదము బోనిత్తము, ఈ మహాపురుషుడు ఎడం పరిభవమునకు వలడు, ఈతడు కురుకుల నృపతనయ శిక్షకుడు సుమ్మనగా అనగా, ఓ పాపము లేనివాడా, ఓ ఉత్తర కుమార, మన రథం ద్రోణాచార్యుల వారి ముందు ఉంచద్దు. ఉంచితే మనం ద్రోణాచార్యుల వారితో యుద్ధం మొదలు పెడుతున్నామని గుర్తు. ఆయన మహానుభావుడు, మాకు గురువు. పాండవులందరికీ కాదు, కురువంశంలో జన్మించినటువంటి మా పిల్లలందరికీ కూడా పాఠాలు నేర్పినటువంటి మహానుభావుడు. కాబట్టి ఆయన ఎదురుగుండా రథం పెడితే నేను ఆయన్ని యుద్ధానికి పిలిచినట్టు, నా అంత నేను యుద్ధానికి ఆయన్ని పిలవను. కాబట్టి ఆయనకి ఎదురుగుండా ఉంచకుండా రథాన్ని తీసుకెళ్ళిపో. కానీ చాలా జాగ్రత్త సుమా, రథాన్ని తీసుకెళ్లేటప్పుడు ఎలా పడితే అలా తీసుకెళ్తే అది గురువు గారికి అవమానం.
గురువుగారు ఎక్కడైనా నిలబడితే గురువుగారి కుడి చేతి వైపు నుంచి నడవాలి తప్ప గురువుగారి ఎడం చేతి వైపుకి ఆయనకి ఒత్తిడి కలిగేటట్టుగా వెళ్ళకూడదు. కాబట్టి మనం ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాలి ఆయన ముందు నుంచి వెళ్ళేటప్పుడు తప్ప అమర్యాదగా కానీ ఆయన నిలబడిన చోట నడిస్తే అది గురువు గారికి అవమానం చేసినట్టు అవుతుంది. దాటించమన్నాను కదానని ద్రోణాచార్యుల వారి ముందు నుంచి రథాన్ని ఎలా పడితే అలా దాటిస్తావేమో అలా తీసుకెళ్ళద్దు, ప్రదక్షిణ పురస్సరంగా తీసుకెళ్ళు రథాన్ని అన్నాడు. శస్త్రప్రకార నిపుణుండు అస్త్రవిదుడు దూరపాతనాభీలుడు వర్చస్త్రాసిత రిపుడు ధనుశాస్త్ర పరిజ్ఞాన ఘనుడు అసదృశుడు శక్తిన్. ద్రోణాచార్యుల వారి గురించి చెప్తున్నాడు. ఎవరో తెలుసా మహానుభావుడు? ఆయన శస్త్ర ప్రకార నిపుణుడు. శస్త్రమును ప్రయోగించడంలో అత్యంత నైపుణ్యం ఉన్నవాడు. శస్త్ర ప్రయోగం అంటే దానికి గురి చూసి ఆయుధాన్ని చేత పట్టుకుని దాని బరువును వహిస్తూ అది ఎంత దూరం వెళ్ళాలో అంత దూరాన్ని మీలో ఉన్నటువంటి బలాన్ని దానిలోకి పంపి వెయ్యవలసి ఉంటుంది. అంటే ఒక బల్యాన్ని విసరాలనుకోండి, బల్యాన్ని మంత్రపురస్సరంగా ఏం వెయ్యరు. వేసేటప్పుడు ఆ బల్యాన్ని గురి చూసి విసిరేటప్పుడు చేతిలో పట్టుకుని తన శక్తి బల్యంలోకి వెళ్ళేటట్టుగా గురి చూసి విసరవలసిన బాధ్యత ఎవరు విసురుతున్నాడో ఆయనదే. అస్త్రం అంటే వేరు. అస్త్రం అంటే అభిమంత్రిస్తారు, దానికి మంత్రం ఉంటుంది, మంత్రాధిష్టాన దేవత ఉంటారు. ఆ మంత్రాధిష్టాన దేవతానుగ్రహము కొరకు ప్రార్థన చేసి చేత్తో బాణం పట్టుకోవాలనే నియమం లేదు. కేవలం ఓ గడ్డి పరకని పట్టుకుని అభిమంత్రించి విడిచిపెట్టేశారనుకోండి, విడిచిపెట్టేస్తే మీరు ఏ దేవతని అభిమంత్రణం చేశారో ఆ దేవత తన శక్తిని చూపించి మీరు ఎంతమంది మీద దాని ప్రభావం చూపించమని అడిగారో అంతమంది మీద చూపిస్తుంది. అది మంత్రశక్తి. అస్త్రము మంత్రశక్తి, శస్త్రము శౌర్యశక్తి. తనలో ఉన్నటువంటి శౌర్యాన్ని ప్రవేశపెట్టి విసురుతారు. ఓ కత్తి యుద్ధం చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు అస్త్రమంత్రం అభిమంత్రించారు, తన బాహుబలంతో కత్తి యుద్ధం చేస్తాడు. బాణాలు వేస్తున్నాడు అనుకోండి, వేసేటప్పుడు అభిమంత్రణం చేస్తారు, చేసి విడిచిపెడితే ఒక బాణమే ప్రయోగం చేసేది ఒక్కటిగా కనపడుతుంది, కానీ అది కొన్ని లక్షలు కోట్లు అయిపోయి వెళ్ళిపోతుంది. వాటిల్లో అత్యంత గొప్ప స్థాయి పాశుపతాస్త్రం పరమశివుడిచ్చింది. అది కానీ వేస్తే అందులోంచి గదలు గుదియలు కొన్ని లక్షలు కోట్లు పుట్టేస్తాయి, బ్రహ్మాండంలో ఉన్న వాళ్ళందరినీ కొడతాయి. అంత శక్తివంతమైనవి. అందుకే ఎవరికి పడితే వాళ్ళకి అస్త్ర విద్య నేర్పరు. ఎందుకంటే ఎంతమంది మీద వెయ్యొచ్చు, ఎంతమందిని చెనకచ్చు అన్నది బాగా ఆలోచించి మాత్రమే ఉపయోగించగలిగినటువంటి విచక్షణా శక్తి ఉన్నవాడికి చెప్పాలి తప్ప కేవలం కోపం వస్తే చాలు ఓ అస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టి జనాన్ని చంపేయడమే అలవాటుగా ఉన్నటువంటి ఉద్రేకపూరిత స్వభావం ఉన్నవాడికి అస్త్ర విద్య గురువులు నేర్పరు. అర్జునుడికి సమస్త అస్త్రశస్త్రములు తెలుసు. అంటే ఆయన ఎందు ఎన్ని గుణములు ఉన్నాయని గురువు నమ్మారో చూడండి. కాబట్టి అసలు ద్రోణుడికి ఉన్న శక్తిని అర్జునుడు చెప్తున్నాడు. ఈయన శస్త్రప్రకార నిపుణుండు అస్త్రవిదుడు. ఈయన శస్త్రములను వేస్తాడు, అస్త్రములను వేస్తాడు. దూరపాతనాభీలుడు, ఎంత దూరంలో ఉన్న లక్ష్యాన్నైనా సరే గురి చూసి కొట్టగలడు. వర్చస్త్రాసిత రిపుడు, ఆయన వంక చూసావుగా. అసలు చాలామంది ఆయన కోపంతో కన్నులు ఎర్రబారి ఉండగా ఆయన నిలబడి ఉండగా చూస్తే చాలు ప్రాణాలు పోతాయి. అంతటి వర్చస్సు ఉన్నవాడు. అది రౌద్రస్వరూపాన్ని పొందుతుంది యుద్ధభూమిలోకి వచ్చినప్పుడు. అంతటి వర్చస్సు కలిగినటువంటి మహాపురుషుడు. శాస్త్ర పరిజ్ఞాన ఘనుడు. అలాగని కేవలం ధనుర్విద్య ఒకటే తెలుసు అనుకుంటున్నావేమో మా గురువుగారికి. మా గురువుగారు శాస్త్రము తెలుసున్నవాడు. శాస్త్రం అంటే శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్ర. శాస్త్రానికి మొహమాటం ఉండదు. మొహమాటం ఉండకుండా ఉంటేనే దాన్ని శాస్త్రం అంటారు. నువ్వు ఇలా చెయ్యి అని చెప్తుంది, అలా చేయకపోతే పాడైపోతావు. కాబట్టి శాసించి చెప్తుంది శాస్త్రం. శాస్త్రము ఏం చెప్పిందో అది బాగా తెలుసున్నవాడు మా గురువుగారు. కాబట్టి ఆయన దగ్గరే మేము నేర్చుకున్నాం. శాస్త్ర పరిజ్ఞాన ఘనుడు అసదృశుడు శక్తిని. ఆయనతో పోల్చడానికి, ఆయన శక్తితో పోల్చడానికి వేరొకడు లేడు. మీరు బాగా గమనించండి, బాగా గమనించండి ఈ మాట. గురువు అనగా ఏమిటో తెలుసా అండి? గురువు శక్తి గురువుది కాదు, శిష్యుడిది. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. గురువు యందు శక్తి కాదు. మా గురువుగారు శక్తి లేని వారు అనకూడదు.
శిష్యుడు శక్తి లేనివాడై ఉంటాడు ఎప్పుడు, అంతే సత్యం. ఎందుకో తెలుసా అండి, మీరు ఒకరి యందు గురి కలిగి ఉండడమే గురి. మీరు మా గురువు గారి కన్నా అటువంటి ప్రజ్ఞ ఉన్నవాడు వేరొకడు ఉండడం అని మీరు నమ్మగలిగారనుకోండి, ఆ నమ్మకం మీకుందనుకోండి, అందులోంచి మీకు గౌరవ భావన, పూజ్య భావన కలుగుతాయి. ఇవి మీకు ఎంత కలుగుతున్నాయో అంత మీరు శక్తివంతులైపోతారు. గురువుగారంత శక్తివంతుడో కాడో అనవసరం. లోకంలో అందుకే ఏమైపోతుందో తెలుసా అండి, గురువుగారు పాఠం చెప్తాడు శిష్యుడికి, చిత్రం ఏమైపోతుందంటే శిష్యుడి చేతిలో గురువు ఓడిపోతాడు కొన్నాళ్ళకి. అందుకే గురువుగారికి గొప్ప సన్మానం ఏమిటో తెలుసా అండి లోకంలో, పుత్రాదిచ్చేత్ పరాజయం, కొడుకు చేతిలో ఓడిపోవడమే పెద్ద సన్మానం. కొడుకంటే ఎవరు? తనూభవుడే కాదు, శరీరమున అంతర్గతమైన తేజస్సు వలన పుట్టినటువంటి కొడుకు కాడు. తన మాటల చేత ప్రేరణ పొంది తను ఎలా నడుస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో, ఎలా ప్రతిస్పందిస్తాడో అది అలవాటు చేసుకుని తనలా నడవడం అలవాటు చేసుకున్నవాడు ఉన్నాడే, వాడు కూడా తన కొడుకు కన్నా గొప్పవాడు శిష్యుడు. అటువంటి శిష్యుడు ఒక లక్షణాన్ని పొంది ఉంటాడు. ఆయనకి ఎప్పుడు పిల్లవాడికి చూడండి, మా నాన్నగారు చాలా గొప్పవారు అనుకుంటాడు. ఏ పిల్లాడికి ఆ పిల్లవాడే మా నాన్నగారు మహానుభావుడు అంటాడు. అలా అనాలి కూడా, అది చాలా న్యాయం. అలా అనకుండా ఉండకూడదు. ఏ బిడ్డడైనా సరే మా తండ్రి గారు మహానుభావుడన్న స్థితితోటే ఉండాలి, అటువంటి గౌరవంతో ఉండాలి. గురువు అనగా గురి అంటారు. మహానుభావుడు భగవాన్ రమణులు ఒక చోట చెప్తూ, గురువు అనగా ఏమి అంటే నీ గురికి గురు అని పేరు. నీకుండాలి గురి. మా గురువుగారా మహానుభావుడండి, ఆయన చెప్తే ఇంకా దానికి అసత్యం ఏమిటండి, మా గురువుగారు చెప్తే సత్యం అంతే. శంకర భగవత్పాదులు పద్మపాదాచార్యుల వారిని చూసి ఇలా రా అన్నారు. ఇలా రా అంటే మధ్యలో నీటి కయ్య ఉంది, ఇలా ఎలా వస్తాను? శంకరుల ఉద్దేశం ఏమిటంటే ఇలా రా అన్నప్పుడు ఆయనకున్న గురిని చూపించడం లోకానికి. పద్మపాదాచార్యుల వారు ఆలోచించారు, ఇలా రా అని గురువుగారు అంటే అలా రాకూడదు, నేను ఇలాగే రావాలి. కాబట్టి వెంటనే ఆయన నీటి మీద అడుగులేస్తూ వచ్చారు. ఆయనకి శంకరుల మీద ఉన్న గురితో నీటి మీద నడిస్తే ఆయన పాదములు నీట ములగకుండా పద్మాలు పుట్టి పట్టాయి ఆయన పాదాలని. కాబట్టి పద్మపాదాచార్యుల వారు అయ్యారు. అంటే గురువు మీద నీకున్న గురికి నీకు ఆయన గురువు అవుతాడు. అంతేకాని నోటితో గురువు గారని పిలిస్తే గురువు అవ్వడం. మీరు బాగా పట్టుకోవాలి, గురువు గారని పిలిచేవాళ్ళు కొన్ని వేల మంది ఉండొచ్చు, వాళ్ళందరికీ నువ్వు గురువు కాదు, వాళ్ళందరూ నీకు శిష్యులు కాదు. అది ఒక స్థాయి మర్యాద అంతే, అంతవరకు. మా గురువుగారని అన్నారనుకోండి, సైకిల్లో గాలి కొట్టేవాడిని కూడా అంటూ ఉంటారు. గురువు సైకిల్లో గాలి కొట్టానంటే గురువుగారనే దాని అర్థం. అది కాదు దాని అర్థం. అలా అనుకోవాలి మీరు కూడా. అంతే తప్ప నేను వీళ్ళందరికీ గురువునని పొంగిపోకూడదు. సైకిల్లో గాలి కొట్టేవాడంతో నేనంతే. గురువు తెలిసి ఉండాలి. ఎన్ని వేల మంది తన చుట్టూ ఉన్నా నిజంగా తన పట్ల అటువంటి లక్ష్యశుద్ధి ఉన్నవాడెవరో, ఆంతరమునందు తన పట్ల గురి కలవాడెవరో గురువు పసిగట్టి ఉంటాడు. ఆ నేర్పరితనం గురువుకుంటుంది. ఆయనకి తెలుసు. మీకు ఇంకొక పెద్ద రహస్యం చెప్తున్నా. అసలు గురువు అలా ఎవరిని లెక్క పెట్టాడో వాళ్లతో గురువు గారు ఎప్పుడు ఎక్కువ మాట్లాడరు. ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే అర్థం ఏంటంటే గురువు గారికి అంత గొప్ప గురి ఇంకా ఆయన మీద కుదరలేదని. గురువుగారు శిష్యుడితో మాట్లాడేటప్పుడు ఎప్పుడో మాట్లాడతారు. కానీ ఆత్మోన్నతిని ఎలా ప్రసాదిస్తారో తెలుసా అండి? శక్తిని ఈయన ప్రార్థన చేత ఇస్తాడు. తాను ప్రార్థన చేస్తాడు ఈశ్వరుణ్ణి, వాడికి ఆ శక్తి ఇచ్చి వాడు వృద్ధిలోకి వచ్చేటట్టు చేయమని. ఆయన ప్రార్థన, ఆయన చేసిన మంత్రబలం, ఆయన చేసినటువంటి వేడుకోలు శిష్యుడికి శక్తినిస్తాయి. ఎప్పుడో ఒక్కసారి పలుకుతాడు, ఒక్కసారి ఏదో మాట్లాడతాడు, అంతే. అది ఎలా ఉంటుందంటే మొత్తం పట్టుకున్నటువంటి బూజునంతటినీ దులిపేస్తూ ఉంటుంది. గురువాక్యం అంటే అందుకే భగవాన్ రమణులు ఒక మాట చెప్తూ ఉంటారు. గురువు యొక్క మాట అంటే అది సింహస్వప్నము లేదా సింహ గర్జన అంటారు. కాకి ఉందనుకోండి అలా అరుస్తూనే ఉంటుంది. కాకి అరిచిందని ఎవరైనా వెళ్ళిపోతారా? కొత్తగా వస్తారు బంధువులు, కాకి అరుస్తోంది బంధువులు వస్తారంటారు.
లేకపోతే ఏదో పిచ్చుక అరుస్తూనే ఉంటుంది, కుక్క అరుస్తూనే ఉంటుంది, కుక్కలా అరుస్తూ ఉంటాడంటారు. అరణ్యంలో ఎన్నో జంతువులు అరుస్తూనే ఉంటాయి. అరణ్యంలో జంతువులు అరుపు వినకపోవడం అన్నది మీకుండదు, ఎప్పుడు వినిపిస్తాయి. సింహం అలా గర్జించదు. ఒక రోజు మొత్తం మీద ఇవాళ నేను గర్జించలేదేమిటి, అసలు నేను నోరు విప్పలేదేమిటి, నేను ఇవాళ ఏమీ అనలేదేమిటి అని ఉత్తినే గర్జన సింహం చేయదు. సింహం గర్జన చెయ్యాలంటే 2 లక్షణాలతో చేస్తుంది. ఒకటి అవలోకనము అంటారు. సింహం యొక్క వెంట్రుకలలోని వాసనకి జంతువులు పారిపోతాయి. అయినా అది ఏం చేస్తుందంటే 10 అడుగులు నడుస్తుంది. అందుకే టీవీ దాని నడకలో మృగరాజు దర్పం ఉంటుంది. ఆ నడకలో నా జోలికి ఎవరు వస్తారని అది అలా నడుస్తోందంటే గుహలోంచి బయటికి వచ్చి కనుచూపు మేరల్లో ఇంకేం ఉండవు, వెళ్ళిపోతాయి. అయినా అది ఏం చేస్తుందంటే 10 అడుగులు వేస్తుంది, వెనక్కి తిరిగి చూస్తుంది ఒకసారి. దాన్ని సింహావలోకనము అంటారు. దాని జోలికి ఎవ్వరు రారని దానికి తెలుసు, అయినా అది పరాకుగా ఉంటుంది. దానికి అది అలవాటు. ప్రతి 10 అడుగులకి ఒకసారి ఆగి వెనక్కి చూస్తుంది. అస్తమానం తను చదువుకున్న చదువుని పురస్చరణ చేసుకోవడం, పెద్దల మాటల్ని జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉండడం, తన అనుష్ఠానాన్ని దిద్దుకుంటూ ఉండడం, ఇది సింహం లాంటి గురువుకు అలవాటు. సింహం ఎత్తైన ప్రదేశం ఎక్కి పడుకుంటుంది. పడుకోవడం కూడా చాలా గమ్మత్తుగా పడుకుంటుంది. నిద్రపోయినప్పుడు పడుకోవడం వేరు, మామూలుగా పడుకోవడం వేరు. ఏదో బడలిక తీరడానికి పడుకున్నట్టు 2 కాళ్ళు ముందుకు చాపి దాని మీద ఇలా తల ఓరగిలిగా పెట్టించు పడుకుని ఓసారి నోరు విప్పి నాలుకంతా తిప్పి ఆ పర్వత శిఖరం మించి గర్జిస్తుంది ఒక్కసారి. ఆ గర్జించి ఇలా పడుకుంటే అది గర్జన చేస్తే ఒక 10 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు ఆ సింహం ఉన్న ప్రదేశానికి, ఎక్కడో ఒక జంతువు నిర్భయంగా తిరుగుతున్న ప్రదేశానికి. ఈ గర్జన వినపడింది, సింహం కనపడలేదు ఎక్కడుందో. గర్జన వినపడితే వెంటనే ఎక్కడ వినపడిందో అక్కడ జంతువు ఏది దాక్కోవడానికి కనపడిందో అందులో దూరిపోతుంది అంతే. ఇక మళ్ళీ ఎప్పుడు పైకి వస్తుందంటే మళ్ళీ ఇంకో గర్జన వినపడాలి. అంటే అది లేచి వెళ్లే ముందు మళ్ళీ గర్జిస్తుంది. అది లేచి ఒకసారి ఒళ్ళంతా సాగేటట్టు, ఆవులు ఎద్దులు సాగుతాయే అలా ఇలా సాగిలి తీసి మళ్ళీ ఓ గర్జన చేసి నడిచి గుహలోకి వెళ్ళిపోతుంది. అలా 2వ గర్జన చేసి అది వెళ్ళిపోయేంత వరకు జంతువులన్నీ పడుకుంటాయి, ఎక్కడివక్కడ బొరియల్లో దూరిపోతాయి. మామూలు వాళ్ళ మాటలు వేరు, కాకి గోల. గురువు యొక్క మాట గర్జన. గురువుగారు ఒక్క మాట మాట్లాడితే అంత మార్పు తీసుకురాగలడు. ఆయన వాక్కుకంత శక్తి ఉంటుంది. ఎక్కడిది ఆ శక్తి? సహజము. సింహమునకు ఎలా ఉంటుందో గురువుకు అలా ఉంటుంది అంతే. కాబట్టి ఇప్పుడు అటువంటి శక్తి ఉన్నది అని అన్ని జంతువులు ఎలా భయపడతాయో, మా గురువు గారు అటువంటి వాడు అని నువ్వు నమ్మడం నీ మీద ఉంటుంది గురి. నీకు ఆ గురు ఉంటే ఆయన నీ గురువు. బాగుండదు ఒకసారి గురువుగారు అంటే గురువుగారు కాదు. గురి ఎవరికి ఉందో వాళ్ళకే ఆయన గురువు అవుతాడంతే. గురి లేని వాళ్ళకి ఆయన గురువు కాడు. అందుకే ఆ గురికి పరాకాష్ఠ కింద దేని చెప్తారో తెలుసా అండి? హస్తమస్తక సంయోగం చేస్తాడు గురువు. హస్తమస్తక సంయోగం అంటే ఏదో కొన్ని వేల మందిని కూర్చోబెట్టి టికెట్లు పెట్టి చేసేది కాదు. హస్తమస్తక సంయోగం అంటే తన జీవిత పర్యంతంలో ఎక్కడో వీడు పరమ యోగ్యుడైన వాడు, ఆర్తి పొందినవాడని గుర్తిస్తాడు గురువు. అటువంటి వారిని పిలిచి కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలకి జవాబు చెప్పిన తరువాత తన కాలి బొటన వేలికి దారం కట్టుకుని శిష్యుడి బొటన వేలికి దారం కట్టి తన శక్తిని ప్రసారం చేస్తారు. తాను చేసిన మంత్రశక్తిని ప్రసారం చేసి అప్పుడు హస్తమస్తక సంయోగం చేస్తారు. ఆయన తల మీద తన అరిచేతిని ఉంచుతారు. కావాలని అలా కొంతసేపు ఉంచితే గురువుగారిలో ఉన్నటువంటి శక్తి శిష్యుల్లోకి ప్రవేశిస్తుంది. అది ఇచ్ఛాపూర్వకంగా, నాతో పూర్తయిపోకుండా ఈ పరంపర ఇలా కొనసాగడం కోసం యోగ్యుడిగా ఎన్ని నేను నీకు అప్పజెప్పుతున్నాను నా శక్తిని, నీవు కూడా ఇలా తయారవ్వాలని గురువు ఆ శక్తిని ప్రవేశపెట్టి అంగన్యాస కరన్యాసంతో ప్రార్థనా శ్లోకంతో మంత్రాధిష్టాన దేవతని ఎలా దర్శనం చెయ్యాలో చెప్పి బీజాక్షరములతో కూడిన మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. గురువు ఎలా చేస్తారో అలా చేస్తాడు శిష్యుడు.
గురువుకి ఏ దేవతానుగ్రహంతో అంత శక్తివంతుడయ్యాడో శిష్యుడు కూడా ఆ దేవతానుగ్రహంతో అంత శక్తివంతుడవుతాడు. ఇప్పుడు చెప్పండి, గురువులా ఒక శిష్యుడు అవ్వాలంటే ఏమిటి ఇద్దరికి మధ్య వారధి? కేవలము గురి, ఆ నమ్మకం. ఎన్నేళ్ల తర్వాత కలిశారు ద్రోణాచార్యులు వారిని అర్జునుడు? 13 ఏళ్ళు. దుర్యోధనుడు ఎన్నాళ్ళకోసారి చూస్తాడు ద్రోణాచార్యుల వారిని? ప్రతిరోజు. ఏమన్నాడు నిన్న ద్రోణాచార్యుల వారిని? ఇంటికి వెళ్ళి అన్నం తిని శుభ్రంగాను ఇంటికి వెళ్ళి నీతి శాస్త్రం చదువుకో, నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదన్నాడు. దుర్యోధనుడికి ద్రోణుడు గురువా? అర్జునుడు ఉత్తర కుమారుడితో ద్రోణుణ్ణి చూపించి ఆయన పక్క నుంచి వెళ్ళేటప్పుడు కూడా నీ ఇష్టం వచ్చినట్టు రథంతో అలవద్దు, ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళు, కుడి చేతి వైపు నుంచి జాగ్రత్త స్మా అని పరాకు చెప్పి, అసదృశుడు శక్తిలో ఈయనతో పోల్చడానికి ఇంకొకడు లేడు. భీష్ముడు లేడా? అది వేరు, అది బంధుత్వం, తాతగారు. అందుకే అర్జునుడి ధర్మాన్ని మీరు చూడాలి. అర్జునుడు ఏమంటాడో తెలుసా అంటే, తాతగారికి నా బాణాలు రుచి చూపిస్తానంటాడు, గురువుగారికి రుచి చూపిస్తానంటాం. ఎందుకో తెలుసా? ద్రోణుడు చెప్పిన దానికి అర్జునుడు పొందిన దానికి చిన్న తేడా ఉంది. ద్రోణుడు చెప్పినవి కొన్ని, అర్జునుడు తపస్సు చేసి సంపాదించినవి కొన్ని. గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు కొత్తగా ఏదైనా అభ్యున్నతి వచ్చి గురువుగారి కన్నా నువ్వు ఒకటి నేర్చుకుంటే, గురువుగారు మీకు రానితోటి నేను నేర్చుకున్నాను అనకూడదు. గురువుగారికి తెలియనిది అన్న మాట ఉండదు, గురువుగారికి తెలిసే ఉన్నాయి. గురువుగారి నుంచే నాకు వచ్చింది, గురువుగారికి తెలియకపోవడం ఏంటి? నాకు ఏదైనా తెలిస్తే అది గురువుగారి కటాక్షం, ఆయనే అనుగ్రహించారని తెలియకపోవడం ఏంటి నా బుర్ర? అసలు మా గురువుగారికి తెలియదన్న మాట లేదు లోకంలో, మా గురువుగారే నన్ను అనుగ్రహించారు. నేను ఇప్పుడు ఇది ఏదైనా చెప్పడానికి వచ్చాను అనుకోండి, ఇది నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నా మేధస్సు యందు ఇదేమిటి అన్న అనుమానం రావడానికి వీలు లేకుండా నా గురువుగారు నా పక్కనే ఉన్నతమైన ఆసనం మీద కూర్చుని ఆయన పాదములు నా పక్కన పెట్టి ఆయన ఇలా కూర్చుని ఎప్పుడెప్పుడు నాకు అనుమానం వస్తే అప్పుడప్పుడు ఇలా అంటుంటే ఆయన నా తల మీద ఒకసారి ఇలా అంటే నాకు జ్ఞాపకం వస్తోంది. ఆయనే చెప్పిస్తున్నది, నేను చెప్పడం ఏమిటి? అందుకే ప్రార్థన చేస్తే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు, ఆయన ఇక్కడే కుర్చీలో కూర్చున్నారు, నాకన్నా ముందు వారు వచ్చి కూర్చున్నాక వారి అనుమతితో నేను కూర్చున్నాను. మళ్ళీ లేవాలంటే మంగళాశాసనపరై మదాచార్య పురోగమై, గురువుగారు మీ అనుగ్రహంతో చెప్పాను, నన్ను లెమ్మంటారా గురువుగారు అని అడిగి వారికి నమస్కారం చేసి లేవడం. జీవితం అంతా అంతే, గురు ప్రసాదమే, గురువు పెట్టిన భిక్ష, ఆయన అనుగ్రహించినటువంటి భిక్షతో బతుకుతున్నావు నువ్వు. కాబట్టి గురోచ్ఛిష్టంగా జీవించడం, ఇది అలవాటైన వాడికి గురువుకు తెలియనిది అన్నది ఏముంటుంది అనుకుంటాడు. కాబట్టి ఇప్పుడు కొత్తగా గురువు గారికి రుచి చూపించచ్చా? ఏమైనా గురువుగారు పాశుపతాస్త్రం నేర్చుకున్నాను, మీకు తెలియదు ఆ మంత్రం, నేను ఒకసారి వేసి చూపించనేంటి అనకూడదు. గురువుగారికి తెలియపోవడం ఏంటి? గురువుగారు అనుగ్రహంతో సర్వ శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాడు అన్నాడు ఆయన. ఆయన అనుగ్రహం ఈయనకు ఉండబట్టి ఎలా శివుణ్ణి ఆరాధించాలో తెలిసి పాశుపతాస్త్రం పొందాను. గురువుగారి అనుగ్రహం లేకపోతే నాకు శివుడు సాక్షాత్కరించి ఉండేవాడే కాడు. అసలు గురువులకి గురువు పరమశివుడు. గురువు గారి అనుగ్రహం లేకపోతే గురువులకు గురువై సదాశివ సమారంభం అయినటువంటి పరమశివుడు అనుగ్రహం నాకెలా కలుగుతుంది? కాబట్టి ఆయనకి తెలియనిది లేదు, కాబట్టి ఆయనకి నేను చెప్పవలసింది లేదు, ఆయనకి రుచి చూపించవలసింది లేదు, నేనంటూ ఆయనకి చెప్పవలసింది ఇంతే. ఆయనకి నా జీవితంలో నీ చెయ్యవలసింది ఏమైనా ఉంటే ఒక్క నమస్కారం తప్పంతకన్నా నీ చెయ్యగలిగినదన్నది వేరొకటి లేదు గురువు గారికి. ఎందుకంటే నేను ఆయనకి ప్రత్యుపకారం చేయడానికి లెక్క కట్టి చెయ్యగలిగిన ఉపకారము కాదు గురువుకి చేసేది. నువ్వు ఏం చేస్తే గురువుగారు ఉపకారం తీర్చగలవు? అసలు గురువుగారికి ప్రత్యుపకారం అన్న మాట లేదు. అందుకే గురువుకి సామాన్య నిబంధనలు ఏవి వర్తించవు కూడా లోకంలో. ఇది లోపల పొంగిపోతే అర్జునుడి నోటి వెంట వస్తున్న మాటలు. అదే తాతగారి విషయంలో అయితే, తాతగారు మనవడు వృద్ధిలోకి రావాలి. తాతగారండి అరణ్యవాసంలో కొన్ని నేర్చుకున్నారు, మీకు రుచి చూపిస్తాను చూడండి. అనో అస్త్రం వేయచ్చు ఆయన మీద, సంతోషిస్తాడు. భీష్ముడు దెబ్బతిని అన్నా ఇది నేర్చుకున్నావురా అంటాడు. గురువుగారి మీద అన్నా ఇన్ని నేర్చుకున్నావురా అంటే గురువుగారిని అలా వేయకూడదు అస్త్రాలు. అందుకని గురువుగారి మీద తప్పకపోతేనే గురువుగారి అనుమతితో ఆయన వేస్తే ఉపసంహారం చెయ్యాలంతే తప్ప గురువుని కొట్టే ప్రయత్నం అథమం అన్నాడంతే అర్జునుడు. బాణం వేయవలసి వస్తే
ఇది మా దౌర్భాగ్యం, రాచరికంలో క్షత్రియ పుట్టక పుట్టినందుకు గురువు మీద బాణం వేయాల్సి వచ్చింది అన్నాడు. ఇది ఆయన శీలాన్ని చూపిస్తుంది. ఎవరు వృద్ధిలోకి వస్తారు ఇప్పుడు నాకు చెప్పండి? దుర్యోధనుడా, కర్ణుడా, అర్జునుడా? ఎక్కడ గురి ఉందో అక్కడ అభ్యున్నతి. చదువు, సంస్కారము అని రెండు మాటలు ఉంటాయి. చదువు అంటే కేవలము మేధస్సు నిండి ఉండడం, ఒక ప్రజ్ఞ లోపలికి ప్రవేశించడం. సంస్కారము అంటే ఆ ప్రజ్ఞ యొక్క మూలమును గుర్తెరిగి భక్తి పరతంత్రతతో జీవించగలిగినటువంటి అనుష్ఠాన పర్యంతమైన నడవడిగలిగినటువంటి విధి విధానము. అది లేకుండా కేవలం ఒక విభూతి ప్రవేశించింది అనుకోండి, అది ఎందుకు పనికొస్తుందంటే అహంకారానికి పనికొస్తుంది, తప్పించి ఇంకెందుకు పనికిరాలేదు. అది ఆఖరికి ఏం చేస్తుందంటే ఎవరి యందు ఈ విభూతి అలా ప్రకాశించిందో వాణ్ణి తినేస్తుంది. అది ఆ అహంకారంతో పడిపోతాడు. కాబట్టి శిష్యుడు అన్న మాటకి పర్యాయ పదం ఏమిటంటే అపారమైనటువంటి వినయము కలిగిన వాడు. ఎంత గురువు గారి దగ్గర అంత వినయం ఉంటేనే శిష్యుడు. అందుకే లోకంలో ఎవరి దగ్గర ఎక్కువ మాట్లాడకూడదు అంటే ఒక్కటే నియమం, గురువు గారి దగ్గరే మాట్లాడకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా నువ్వు తెలుసుకోవడం అంటూ ఉంటే గురువుగారి దగ్గరే. కాబట్టి ఆయన మాట్లాడాలి, నువ్వు వినాలి. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కువ మాట్లాడడం, ఆయన వినడం జరిగిందంటే నీకు చేత కాలేదు, అసలు నిలబడ్డావు. నువ్వు ఇంకా చాలా ఎదగాలని గుర్తు. ఆయనకి మాట్లాడే అవకాశం నువ్వు ఇవ్వాలి, అప్పుడు జీవితానికి అభ్యున్నతి. కాబట్టి చూడండి, అసదృశుడు శక్తిన్, ఈయనతో పోలిక లేదెవరికి అన్నాడు. అంటే ఆయన గురి. కాబట్టి అర్జునుడు అంత గొప్పవాడు కాగలిగాడు అని. ఈతనితోడి కయ్యమునకియ్యకొనందగా ఏను దుష్పదజ్యూత జయోద్ధతుండకు సుయోధనుని పరిమార్పబోవుచో శాత శరోత్కరంబితడు చక్కగా నేయునో నన్ను నేయడో చూతము దానమున్ననికి జొచ్చిన జొత్తముగా కపిమ్మటన్. బాగా గుర్తుపెట్టుకో, ఈయనతో నేను యుద్ధం చేయడం అన్నది ఎప్పుడూ ఉండదు. ఈయన ప్రతిపక్షంలోనే నిలబడి ఉండొచ్చు కాక, నా అంత నేనుగా కాలు దువ్వి బాణం వేయడం అన్నది ఎన్నడూ ఉండదు. ఇవాళే కాదు, ఎప్పుడూ ఉండదు. వెయ్యను. ఎవరిని పట్టుకుంటాను? రాజుని పట్టుకుంటాను. మాయాజ్యూతం నడిపి దుర్మధుడైనటువంటి ఆ దుర్యోధనుడున్నాడే వాణ్ణి పట్టుకుంటాను. ఆ రాజుని పట్టుకోవడం అనేటటువంటి ప్రయోజనానికి అడ్డుగా ద్రోణాచార్యుల వారు వచ్చి నిలబడ్డారనుకోండి, అప్పుడు కూడా వెయ్యను. ఆయన ముందు బాణం నా మీద వేశారనుకోండి, అప్పుడు వేస్తాను. అప్పటి వరకు వెయ్యను. ఎందుకు ఇంత చెప్పాలి? ఇప్పుడు కాకపోతే యుద్ధం అయ్యే లోపల ఎప్పుడైనా ద్రోణుడి ముందుకి రథం పెడతాడేమో, వెయ్యమంటాడేమో. అందుకని అసలు వేసే సమస్యే లేదు. ఆయన వేస్తే అప్పుడు నేను బాణం వేస్తాను, అప్పటి వరకు వెయ్యను. కాబట్టి తొలగించేసే. కాబట్టి ఇప్పుడు పరమ మర్యాద పురస్సరంగా ప్రదక్షిణంగా రథం పక్కకెళ్ళిపోయింది అర్జునుడి. ఇప్పుడు చెప్పండి, ద్రోణాచార్యుల వారు ఎంత పొంగిపోయి ఉంటారు మనసులో. ధర్మపక్షపాతమా, శిష్యపక్షపాతమా? అది ఇది కదా. ఒక శిష్యుడు ఇలా ఎదిగినప్పుడు కదా గురువు మురిసిపోయేది. అందువలన కదా లోకంలో ఖ్యాతి గణిస్తే గురువు పొంగిపోయేది. నేను ఉపదేశం చేసినవాడు ఇంత వాడయ్యాడు, ఇవాళ ధర్మాన్ని పట్టుకుని ఇంత గొప్పవాడయ్యాడు. ఇది ఆయన పరవశం. అలా గురువు పరవశించేటట్టుగా ప్రవర్తించగలిగిన వాడు ఎవరున్నాడో వాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు లోకంలో. కాబట్టి అర్జునుడు నిస్సందేహంగా ధన్యుడు. ఇప్పుడు అశ్వత్థామ కనపడ్డాడు వెడుతుంటే. అశ్వత్థామని చూపించి మాట్లాడుతున్నారు. మీరు తేడా గమనించండి. నేను అర్జునుడికి సరిపోయేవాణ్ణి అంటాడు కర్ణుడు. ఎవరి గురించి ఎంత అసహ్యంగా మాట్లాడి యుద్ధం దగ్గర ప్రారంభంలోనే ఉన్నాడో మీరు చూశారు. ఇప్పుడు అర్జునుడికి యుద్ధం కోసం వచ్చి ఎదురుగుండా వీళ్ళున్నారు. అశ్వత్థామని చూపించి ఉత్తర కుమారుడితో చెప్తున్నాడు, గురుపుత్రుడు తేజోనిధి సురారులకైన తేరి చూడ అరిది సంగరమున ఈతని ఈశ్వర వరజనితుడు మేటి కౌరవ వ్యూహమునన్. ఈయన మా గురుపుత్రుడు. ఆత్మావై పుత్రనామాసి. గురువుకి గురుపుత్రుడికి అభేదం. కాబట్టి ఈయన మా గురుపుత్రుడు అంటే ఎంత ప్రేమో, ఎంత గౌరవం. మా గురువుగారు అబ్బాయి చూసుకుని మురిసిపోతున్నాడు. సురారులకైనా తేరి చూడ అరిది సంగరమున ఈతని.
దేవతలకైనా కూడా రాక్షసులకైనా కూడా యుద్ధంలో ఇతన్ని తేరిపారి చూడడం కుదరదు. అంతటి మహాయోధుడు, వరజనితుడు, మామూలుగా పుట్టినవాడు కాదు. మా గురువు గారి అనుష్ఠాన బలానికి పరమేశ్వరుడు మెచ్చుకుని ఇచ్చినటువంటి కొడుకు. శివానుగ్రహంతో పుట్టాడు అశ్వత్థామ. కాబట్టి వరజనితుడు. ఇవాళ ఈ కౌరవులలో ఉన్న మేటి యోధులలో ఆయన ఒకడు. పోని రథాన్ని ఆత్మావై పుత్రనామాసి, గురువుకి గురుపుత్రునికి అభేదం. గురుపుత్రుణ్ణి కొట్టినా గురువుని కొట్టినా ఒకటే. కాబట్టి గురువు జోలికే వెళ్ళినప్పుడు గురుపుత్రుడి జోలికి వెళ్ళకూడదు, దాటేయాలి. కాబట్టి ముందుకు పోని రథాన్ని. వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు కనపడ్డారు? కృపాచార్యుల వారు. తను వదిలిపెట్టి వెడుతున్నాడు ఒక్కొక్క రథాన్ని. వదిలిపెట్టి వెళ్ళడం చేత కాక కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు బాణం వేశారో వదిలిపెట్టడం, వాళ్ళు బాణం వేయనంతసేపు తాను వెయ్యడు, మొదట మాత్రం కాలు దువ్వడం. కాబట్టి ఇప్పుడు తర్వాత ఎవరు కనపడ్డాడు? కృపాచార్యుల వారు. ఈయనెవరు? చిన్నప్పటి నుంచి విద్య నేర్పినవాడు. ఈయన గురువేగా, ద్రోణుడితో తుల్యుడు. కాబట్టి కృపాచార్యుల వారి మీద వెయ్యొచ్చా బాణం? కాబట్టి కృపుడి గురించి ఎలా చెప్తాడో చూడండి. ఇది ధర్మం నడవడం అంటే ఇది. అధర్మం ఎక్కడ ఎలా మాట్లాడుతుందో మీరు ఊహ చేయలేరు. ధర్మం ఎక్కడేం మాట్లాడుతుందో మీరు ఊహ చేయగలరు. అంతే తేడా. ద్రోణుడి దగ్గర అర్జునుడు ఎలా మాట్లాడాడండి, కృపాచార్యుల వారి దగ్గర ఎలా మాట్లాడతాడని నేను అడిగాను అనుకోండి. ఇలాగే అంటాడండి. మా గురువుతో సమానమైన వాడు, చిన్నప్పటి నుంచి మాకు పాఠాలు నేర్పినవాడు, అమిత తేజోమూర్తి, మహానుభావుడు పోని అంటాడు అని మీరు అనగలరా? అనలేరా? కర్ణుడు ఏమంటాడు ద్రోణుడని నేను అన్నాను అనుకోండి, మీరు చెప్పగలరా? మీరు చెప్పలేరు. ఎందుకని? వాక్కు యందు పారుష్యం, అహంకారం, పొగరబోద్దనం అది ఉన్నవాడు ఏం మాట్లాడతాడో మీరు చెప్పలేరు. ధర్మం ఉంది, మీరు చెప్పగలరు ఎక్కడ ఎలా ఉంటాడు. ఇంతే తేడా. మనిషిగా పుట్టిన తర్వాత ఇలా ఉండలేకపోతే ఏమిటి ప్రయోజనం చెప్పండి నాకు. ఇది అర్జునుడి యొక్క గొప్పతనం. కాబట్టి కృపుణ్ణి చూసి అన్నాడు, ధైర్యధనుడితడు ద్రోణాచార్యులకెనవచ్చు, దివ్య శరవిధుడు కృపాచార్యుడు, మత్పితృసఖుడు ఆచార్యకమునరించ మాకు శైశవము తరిన్. ఈయన్ని కృపాచార్యుడు అంటారు. ధైర్యధనుడు, అపారమైన ధైర్యం ఉన్నవాడు. ద్రోణాచార్యులకెనవచ్చు, ద్రోణాచార్యుల వారితో సమానంగా చెప్పచ్చు. దివ్య శరవిధుడు, గొప్ప గొప్ప బాణములు తెలిసినటువంటి వాడు కృపాచార్యుడు. మత్పితృసఖుడు, ఇది తలుచుకోవడంలో ఉన్న గొప్పతనం. తన తండ్రి గారే తనకి బాగా తెలియదు అర్జునుడికి. అటువంటి వాడు చెప్తున్నాడు, మా నాన్నగారికి స్నేహితుడైన. తండ్రిని గౌరవించడం ఒకెత్తండి, మా నాన్నగారి స్నేహితుడండి ఆయన అని మీరు వెళ్ళి ఎంతో గౌరవంగా నిలబడి మర్యాదతో ప్రవర్తించడం ఒకెత్తు. నేను ఇవాళ పొద్దున్నే ఒక ఉపనయనానికి వెళ్ళాను నా స్నేహితుడింటికి. 2 కొడుకులు, జాతి వజ్రాలు. నేను నా స్నేహితుడింటికి వెళ్ళింది. నా స్నేహితుడు నన్ను వరసకి గురువుగారని పిలుస్తాడు. నాతో కలిసి ఉద్యోగం చేస్తున్నా ఆ మాటకొస్తే నా పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా నా ఎందంత వినయంతో ఉంటాడు ఆయన. ఆయన అలా ఉంటాడు కాబట్టి పీటల మీద ఉన్నవాడు లేచొచ్చి నాకు నమస్కారం చేశాడు. నేను పొంగిపోయాను. దేనికంటే నాకు నమస్కారం చేశాడని కాదు, మా పితృసఖుడు, మా నాన్నగారి స్నేహితుడు, ఆయన వచ్చాడు. ఎంత గౌరవం, ఎంత మర్యాద. ఇది కదా పాండవుల వారసత్వం అంటే. చాలు ఇలాంటి చోటుకి వచ్చాను, సంతోషపడిపోయాను. ఇది ఉండవలసిన మర్యాద, పిల్లలు నేర్చుకోవలసిన మర్యాద. మా నాన్నగారి స్నేహితుడు, ఎంత గొప్ప మాట అండి. ఎందుకంత గౌరవించారంటే, అమ్మో మా నాన్నగారి స్నేహితుడండి ఆయన అంటే. నాన్నగారు పూజనీయుడు, నాన్నగారు ఎప్పుడూ ఆయనతో స్నేహంగా ఉంటారంటే మా నాన్నగారి చేత ప్రేమింపబడిన వాడు మా నాన్నగారి పక్కన ఎప్పుడూ ఉండేవారు. కాబట్టి నాన్నగారితో సమానంగా గౌరవించవలసిన వారు. ఎంత గొప్ప మాట, ఏమి సంస్కారం అండి నిజంగా. అందుకని తండ్రితో సమానమయ్యా నాకు గురువు. పైగా ఈయన ఆచార్యకమునరించ మాకు శైశవము తరిన్. మేము చిన్నప్పటి నుంచి, మాకు చిన్నప్పుడు పాఠాలు నేర్పినవాడు వేరు, చిన్నప్పటి నుంచి మాకు పాఠాలు నేర్పినవాడు వేరు. మీరు గమనించండి. ఓ మాట అంటూ ఉంటారు లోకంలో, మాకు చిన్నప్పుడు పాఠాలు నేర్పారు. ఏమ్మా ఎవరండి ఈవిడే అన్నారు అనుకోండి, మా చిన్నప్పుడు పాఠాలు నేర్పారంటారు. అంటే చిన్నప్పుడు పాఠాలు నేర్పారంటే ఇంకా తర్వాత నీకు పాఠం చెప్పడానికి ఆవిడ అశక్తురాలైందా, సమర్థత సరిపోలేదా, ఇంకా ఆవిడ అవసరం నీకు లేకపోయిందా? ఆవిడ నేర్పిన అంటే ఆవిడ అని ఎందుకంటున్నానంటే నాకు ఆవిడని దృష్టిలో పెట్టుకుని ఆవిడ అని వచ్చేస్తుంది. ఆయన నేర్పిన ఆయన నేర్పిన ఆయన నేర్పిన వీటి మధ్యలో ఉన్నవే నువ్వు పిహెచ్డీ చేసినా చదివావు.
కాబట్టి ఆచార్యకమునరించ మాకు శైశవము తరిన్, మాకు చిన్నప్పటి నుంచి గురువే. ఆయన చెప్పిన ఆయే ఇప్పటికీ ఎక్కడ తరిగినా. అందుకని చిన్నప్పటి నుంచి మాకు గురువు, చిన్నప్పుడు మాకు గురువు. తేడా ఉందా లేదా మాటలో? అంటే ఏదో మా తెలియనితనంలో చెప్పారు అంతే ఆయన స్థాయి అన్న అహంకృతి ఉందా మాటలో. చిన్నప్పటి నుంచి మాకు గురువు అంటే ఆయన గురుత్వం పోలేదు, ఇప్పటికీ మాకు ఆయన ఆచార్యుడే. నేను ఆ గుర్తుపట్టానంటే ఆయన పుణ్యం, లేకపోతే నాకు ఆ తెలియదు. ఆ నేర్పి నేను బతికున్నంత కాలం చదువుకోవడానికి అర్హత ఇచ్చింది ఆయనే. కాబట్టి ఎప్పటికీ ఆచార్యుడే. ఈ మాట అనాలంటే ఎంత సంస్కారం ఉండాలండి మనసులో. చిన్నప్పుడు మేస్టారు, చిన్నప్పటి నుంచి మేస్టారు, ఇప్పటికీ చెప్తున్నారా? అక్కర్లేదు. ద్రోణాచార్యులు వారు చెప్పారు పెద్దయ్యాక, కానీ ఆయన చెప్పబట్టి ఈయన చెప్పడానికి అవకాశం కుదిరింది. ఇది అనడం గొప్ప సంస్కారం, చాలా గొప్ప మాట. నేను అందుకే చెప్తాను, భారతంలో పద్యాలు పెద్దవాళ్ళకి ఎంత అవసరమో చిన్నపిల్లలకు కూడా అంత అవసరం అండి. పిల్లలకి చెప్పాలి ఈ పద్యాలు, పిల్లలు తెలుసుకోవాలి తప్ప ఉపాధ్యాయులకి గురువులకి పేర్లు పెట్టడం, పద్దులు పెట్టడం, ఇలాంటివి నేర్పడం అది కాదు. భారతం చదువుకుంటే బతకడం ఎలాగో తెలుస్తుంది. మీకు మా చిన్నప్పుడు మాకు పాఠం చెప్పిన మేస్టారని పరిచయం చేస్తే మీరు చిన్నబుచ్చుకోవాలి. చిన్నప్పటి నుంచి మాకు ఈయనే గురువు గారు అంటే మీరు పొంగిపోవాలి కదా. ఎంత గొప్ప మాట అండి నిజంగా. ఆ మాట, ఆ ఒక్క మాట చాలు నాకు ఎంత ప్రసంగమైనా చేయగలను, కానీ చేయను, వేరు విషయం అనుకోండి. కాబట్టి ఆచార్యకమునరించ మాకు శైశవము తరిన్ అని యోధాగ్రేసరుడిద్ధతేజుడు రణోద్యాగానురక్తుండు దుస్సాధ ప్రక్రమ బాహువీర్యుడు కురుక్ష్మాపాల వాల్లభ్య లక్ష్మీ ధామాత్ముడు జమదగ్న కలిత శ్రేష్టాస్త్ర విద్యాఢ్యుడి రాధేయుండు ఒక చీరికింకొనడు వీరవ్రతమున్ పోరులను. కర్ణుణ్ణి చూపించాడు. కృపాచార్యుల వారి గురించి చెప్పి వేస్తాడా బాణం? చిన్నప్పటి నుంచి గురువు అయితే ముందు యుద్ధం ఎందుకు చేస్తాడు? పోని రథాన్ని ముందుకెళ్ళిపోయింది. ఆయన కూడా బాణం వేస్తే వేస్తా. ముందుకెడితే ఎవరు కనపడ్డారు? కర్ణుడు కనపడ్డాడు. ఇప్పుడు కర్ణుడిని చూపించి చెప్తున్నాడు. అర్జునుడి గురించి కర్ణుడు ఏమన్నాడో, కర్ణుడి గురించి అర్జునుడు ఏమంటాడో మీరు చూడాలి. ఇద్దరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి పోటీ. ఇప్పుడు కనపడని అక్కడి నుంచే కొట్టేస్తా పతాకాన్ని అన్నాడు, అక్కడి నుంచే కొట్టేస్తా రథాన్ని అన్నాడు, అక్కడి నుంచే కొట్టేస్తా ధనస్సు అన్నాడు, అక్కడి నుంచే అర్జునుడి శరీరంలో బాణాలు గుప్పించేస్తా అన్నాడు. ఏవి ఆవులు వెళ్ళిపోయి ఎదురుగుండా వచ్చాడు. ఏం చేశావు? వేశావా ఒక్క బాణం? ఇప్పుడు అర్జునుడు మాట్లాడుతున్నాడు కర్ణుడి గురించి. ఎవరితో? ఉత్తరుడితో చెప్తున్నాడు. ఇంతకు ముందు తెలియని వాడితో. ఇంతకు ముందు తెలియని వాడితో చెప్పేటప్పుడు మీరు చెప్పిందే శాస్త్రం కదా. ఇంతకు ముందు తెలియని వాడికి కొత్తపల్లి కొబ్బరి అంటే ఎలా ఉంటుందో తెలియదు అనుకోండి. అసలు మామిడి పండు అంటే తెలియదు, బంగిని పిల్లిని కొత్తపల్లి కొబ్బరి నమ్మేయడం తేలిక కదా, చాలా తేలిక. ఎందుకంటే ఆయనకి ఏం తెలియదు. మీరేం చెప్తే అది శాస్త్రం. కర్ణుడు ఉత్తరుడి చేత చూడబడని వాడు, ఇప్పటిదాకా చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు చూస్తున్నప్పుడు అర్జునుడు బాగా తెలుసున్నవాడు కర్ణుడి గురించి. ఆయన ఏం చెప్తే అది చెల్లుతుంది. యుద్ధభూమి లోపల కడుపు మండిపోతోంది అతను చేసిన నేరాలకి. కానీ పరిచయం చేసేటప్పుడు యుద్ధభూమిలో ఎంత మర్యాదగా పరిచయం చేశాడో చూడండి. యోధాగ్రేసరుడిద్ధతేజుడు, ఇతను యుద్ధంలో అపారమైనటువంటి తేజస్సు కలిగిన వాడు, మహావీరుడు. రణోద్యాగానురక్తుండు, యుద్ధం చేయడంలో గొప్ప అనురక్తి కలిగిన వాడు, మంచి ఇష్టం ఉన్నవాడు తప్ప అమ్మ బాబోయ్ యుద్ధమా అనేవాడు కాడు. యుద్ధం అంటే మంచి ఉత్సాహం. దుస్సాధ ప్రక్రమ బాహువీర్యుడు, అపారమైనటువంటి బాహుబలము కలిగినటువంటి మహావీరుడు. కురుక్ష్మాపాల వాల్లభ్య లక్ష్మీ ధామాత్ముడు, ఈ రాజ్యాన్ని ఏలేటటువంటి దుర్యోధన ప్రభువు యొక్క అత్యంత ఆంతరంగికమైనటువంటి ప్రేమ పొందిన స్నేహము కలిగినటువంటి స్నేహితుడు. కురుక్ష్మాపాల వాల్లభ్య లక్ష్మీ ధామాత్ముడు, జామదగ్న కలిత శ్రేష్టాస్త్ర విద్యాఢ్యుడి రాధేయుండు. ఇతను జమదగ్నిపుత్రుడైనటువంటి పరశురాముడి దగ్గర అస్త్ర విద్యలన్నిటినీ కూడా తెలుసుకున్నటువంటి మహావీరుడు. సాక్షాత్ పరశురాముడికి శిష్యుడు. ఒక చీరికింగొనడు వీరవ్రాతమం పోరులను, ఒక పట్టాణ యుద్ధాల్లో లొంగిపోయేవాడేం కాదు, మహాయోధుడు, అపారమైనటువంటి పరాక్రమశాలి.
యుద్ధం చెయ్యొద్దు, బాణం వెయ్యొద్దని లేదు, వెయ్యవలసిందే, రాజును చూడన్నాడు. అంటే విడిచిపెట్టాను. కర్ణుడి మీద బాణాలు వేయడం, కర్ణుడితో యుద్ధం చేయడం జరిగి తీరుతుంది. కానీ ఇప్పుడు నా ఉద్దేశం, వీళ్ళందరూ యుద్ధానికి రావాలి. ఎలాగో నా అంతా నేను యుద్ధం చేయకూడదు, వాళ్ళు యుద్ధానికి రావాలి, నేను వీళ్ళందరినీ కూడా నిగ్రహించి వెళ్ళాలి. వీళ్ళందరూ నాతో యుద్ధానికి వచ్చి వెంటనే యుద్ధంలో జయాపజయములు నిర్ణయింపబడిపోవాలి. అపజయం అన్న మాటే లేదు. నేను అనుకున్నది సాధించేయాలంటే రాజుని పట్టేసుకోవాలి. ఏడివాడు ఎక్కడున్నాడు వెతుకుతున్నాడు, కనపడ్డాడు దుర్యోధనుడు. ఇప్పుడు దుర్యోధనుణ్ణి చూపించాడు. ఉగ్రుడనూనమాన మహిమోన్నత చిత్తుడు, అజయ్య విక్రమోదగ్రుడు, హస్తలాఘవ సమన్వితుడేయుడెడన్, సమగ్ర కోపాగ్రహ బుద్ధి మాదెస, అనార్యుడు కార్యమునందు, ధార్తరాష్ట్రాగ్రజుడీతనిన్ కదిచినప్పుడు పండువ నాకు ఉత్తరా అని పిలిచి, ఇతనే దుర్యోధనుడు. ఇతన్ని కలిసినప్పుడల్లా నాకు పండగ. ఎందుకో తెలుసా? సంతోషానికి కాదు. ఎలా చెప్పాడో చూడండి. ఎందుకు పండగో చెప్తున్నాడు. వెంటనే నింద చేయలేదు. మొదట ఏమని చెప్పాడంటే, ఉగ్రుడు, చాలా కోపం కలిగిన వాడు. అనూనమాన మహిమోన్నత చిత్తుడు, ఏ సామాన్యమైనటువంటి మనస్సున్నవాడు ఏం కాడితను. అజయ్య విక్రమోదగ్రుడు, అపారమైనటువంటి బలపరాక్రమాలు కలిగిన వాడు. అంత తేలికగా ఓడించడానికి సాధ్యమైన వాడేం కాడు. హస్తలాఘవ సమన్వితుడేయునెడన్, బాణాలు వేసేటప్పుడు మంచి లాఘవంగా యుద్ధం చేయగలిగినటువంటి నేర్పరి. ఎవరి వలన తాను 12 ఏళ్ల అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశాడో ఆయన కనపడినప్పుడు అర్జునుడు పలుకుతున్న పలుకులు. మాట మాట్లాడడం అంతే ఎంత మర్యాదగా ఉండాలో, ఎంత గౌరవంగా ఉండాలో, చిన్న చిన్న విషయాలకి స్నేహితుల మీద ఉద్ధతితో మాట్లాడడం ఎంత దోషమో చూపిస్తాడు అర్జునుడు. కాబట్టి మా దశ అనార్యుడు, కానీ మా పట్ల మాత్రం ఎందుకో చాలా కోపంగా ఉంటాడు. అనార్యుడు కార్యమునందు, ఒక పని చేసేటప్పుడు ముందు వెనకల ఆలోచించకుండా చేసేస్తుంటాడు. ధార్తరాష్ట్రాగ్రజుడితనిన్ కదిసినప్పుడు, ధార్తరాష్ట్రాగ్రజుడైనటువంటి ఈ దుర్యోధనుణ్ణి కలిసినప్పుడు మాత్రం నాకు పండగ కింద ఉంటుంది. ఎందుకంటే ఇన్ని కష్టాలు పెట్టాడు కదా, అందుకని 4 బాణపు దెబ్బలు కొట్టడం నాకు చాలా సంతోషం. అలా కొట్టడానికి అవకాశం ఎప్పుడు కలుగుతుందంటే యుద్ధంలోని. ఇతరప్పుడు నా చేత నమస్కరింపబడవలసిన వాడు, ఎందుకంటే నాకన్నా ముందు పుట్టాడు. అందుకని నేను నమస్కరించాలి తప్ప నేను ఆయన్ని ఏమి చేయడం కుదరదు. యుద్ధభూమిలో అయితేనా నాకు ధర్మం ఉంది, యుద్ధభూమిలో దొరికాడు కాబట్టి వాయించేయగలను. కాబట్టి పండగ నాకు ఇలాంటప్పుడు కలిస్తే. ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి, కోపాన్ని కూడా ఎంత అందంగా ఆవిష్కరించాడో చూడండి దుర్యోధనుడి విషయం. ఒక్కరి విషయంలో నోరు జారి మాట్లాడింది ఏంటండి? ఇప్పుడు దుర్యోధనుణ్ణి కొట్టాలి, ఇక్కడ యుద్ధం ప్రారంభం చెయ్యాలి. కానీ యుద్ధం ప్రారంభం చేసి దుర్యోధనుడి మీద మొదటి బాణం వేద్దామనేటప్పటికీ పక్కనే కాసు కూర్చునున్నాడు ఒక ఆయన రక్షణగా. ఎవరు? తాతగారు భీష్మాచార్యుల వారు. చూపించాడు, అడిగో అక్కడున్నాడే మహానుభావుడు. ఆయన అస్మత్పితామహుండు, అతిమిస్వయ జనన ప్రతాప విభవగ్ని శిఖాభస్మీభూత ప్రతిక్షస్మయ కాననుడు, ప్రథమగణ్యుడు బుద్ధిన్. ప్రథమగణ్యుడు, బుద్ధి గురించి చెప్పాలంటే మా తాతగారి గురించే చెప్పాలి. అంతటి మహానుభావుడు అస్మత్పితామహుండు మా తాతగారు. ఈయన శత్రువు అన్నవాడు ఆయన ముందు నిలబడితే భస్మీపటలం చేసేసి శత్రువులనేటటువంటి అరణ్యాల్ని కాల్చేసి బూది చేసి అటువంటి అరణ్యముల యందు నిలబడగలిగిన వాడు. అంటే ఆయన ముందు శత్రువుగా నిలబడగలిగిన వాడు ఉండడు. అస్మత్పితామహుండు మాకు తాతగారు. ఈయన బహుమహితాయుధ విద్యా రహస్య సంవేది, ధార్తరాష్ట్రులకును మాకు హితంబకోరు సముడై సహాయమగు వారలకు అచటతానునికి. ఎంత ధార్మికంగా మాట్లాడాడో చూడండి. ఈయన బహుమహితాయుధ విద్యా రహస్య సంవేది. ఈయన ఒక నిధి. దేనికో తెలుసా? ఎన్ని అస్త్రాలు, ఎన్ని శస్త్రాల ప్రయోగాలు, ఉపసంహారాలు ఈయనకి తెలుసో చెప్పడం కష్టం. అన్నీ తెలుసు ఆయనకి. బుద్ధిలో అగ్రగణ్యుడు, మహానుభావుడు. ఇంత బుద్ధి కలిగిన వాడు, అన్ని రహస్యాలు తెలుసున్నవాడు. ఈయన ధార్తరాష్ట్రులకును మాకు హితంబకోరు సముడై. ఈయన మాకు తాతగారు, దుర్యోధనుడికి తాతగారు. అందుకని తాతగారిగా మనవలందరూ బతికుండాలని కోరుకుంటాడు.
అందుకని కౌరవులు ఉండాలనే కోరుకుంటాడు, మేము ఉండాలనే కోరుకుంటాడు. పాపం అందుకేగా చెప్పాడు సంధి చేసుకుంటావా అని. ఇద్దరి పట్ల సమానమైన ప్రేమ ఉన్నవాడు. సమానమైన ప్రేమ ఉన్నవాడైతే అటువైపు ఎందుకు యుద్ధానికి వచ్చాడు అంటావేమో. అక్కడ ఉంటున్నాడు, అందుకని అక్కడే ఉంటాడు కాబట్టి అక్కడ వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళతో వస్తాడు. అంటే మా మీద కోపం ఉన్నవాడు కాడు. మా తాతగారు మా ఎందు ప్రీతి కలిగినవాడు, కానీ ఆయన ధర్మం ఆయన పాటిస్తున్నాడు. వివిధములకు లక్ష్యంబుల నవలీలం దునియనాటన వియగనేయున్ భువనైక ధన్వి నచ్చుగ్ర విచేష్టితు నోర్చ పరశురాముంబోరన్. ఎంత భయంకరమైనటువంటి, ఎంత దూరంలో ఉన్నటువంటి ఎన్ని లక్ష్యాలనైనా సరే తన బాణాలతో కొట్టి ఛేదించగలిగినటువంటి గొప్ప నిపుణుడు. తనకి పాఠం నేర్పినటువంటి గురువైన పరశురాముణ్ణే యుద్ధంలో ఓడించినటువంటి అరివీర భయంకరుడు మా తాతగారు. శంతను నందును నరదము పాంతం బోవలాదు అలుక పుట్టి అతడు భూకాంతునకు సైన్యమునకు చెంతల చేరంగనీక సిలుగులు పెట్టున్. మనంతట మనం తాతగారు కదా గురువుగారు కాదు కదా అని బాణం వేయకూడదు. మనం కాని మొదట బాణం వేశామో ఇహ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళడం అన్నది ఉండదు. మా తాతగారు అటువంటి వాడు, నిలబెట్టేస్తాడంతే. అలా తాతగారి ప్రీతి పొందాలంటే తాతగారి జోలికి ముందెళ్లకుండా ఉండడం. దుర్యోధనుడి జోలికెడితే అందరూ వస్తారు. అప్పుడు తాతగారు వచ్చినా తాతగారిని నిగ్రహిస్తే ఊరుకుంటాడు. తాతగారి జోలికి వెళ్ళామనుకోండి ఇహ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాం. కాబట్టి వద్దు, ఆయన దగ్గర రథం పెట్టకు, ముందుకెళ్ళని దుర్యోధనుడి దగ్గర. ఏమి మాట్లాడతాడండి మహానుభావుడు. అంతే, కొంచెం ముందుకెళ్ళింది గాంధీవాన్ని టంకారం చేశాడు. చేసి దేవదత్తాన్ని పూరించి ఆ అక్షయ బాణ తూణీరాలలోంచి బాణాలు తీసి గాంధీవపు వింటినారికి సంధించి విడిచిపెట్టడం మొదలుపెట్టాడంతే. ఇంకా సైన్యం మీద అవి ఎలా విడిచిపెట్టడం మొదలుపెట్టాడో చెప్పడం మొదలుపెట్టారు తిక్కన గారు. అసలు అత్యద్భుతమైన పద్యం. ఆ యుద్ధ ప్రారంభం ఎలా చేశాడంటే, గుణమున అస్తకంబునను కోటియుగంబున గేలదార భీషణముగ నుప్పతిల్ల రభసంబున రేగిన మాట్కి తీవ్ర మార్గ నికరంబులొక్కట నరాతి బలంబుల కప్ప గాండివక్వణము రోదసీకుహర కర్పము పగిలింప. ఉగ్రతం, ఒక్కసారి కోపం తెచ్చుకున్నవాడై యుద్ధ ప్రారంభం చేస్తూ ఆ టంకారం చేసేటప్పటికీ ఆకాశానికి ఉన్న డిప్ప బద్దలైపోయిందా అన్నంత శబ్దం వచ్చింది ఆ చప్పుడికి. అదిరిపోయారంతే శత్రువీరులు. ఆ చెవులలో ఆ ధనులు వినపడేటప్పటికీ కొన్ని వేల మంది మూర్ఛిల్లుతారు ఆయన గాంధీవాన్ని టంకారం చేస్తే. దానికి తోడు దేవదత్తాన్ని పూరించాడు. పూరించి బాణాలు వెయ్యడం మొదలుపెట్టాట. బాణాలు వెయ్యడం మొదలు పెడితే ఎలా ఉందన్నారంటే తిక్కన గారు, ఏకకాలమునందు బాణములు ఎక్కడి నుంచి వేస్తున్నాడో ఎవరికి తెలియలేదు. ఎందుకంటే వలయాకారంగా పట్టుకున్నాడు ధనస్సుని, ఇలా పట్టుకుని వేసేస్తున్నాడు. వేసేసేటప్పుడు ఇలా వేస్తాడు, ఇలా వేసేస్తూ ఉంటాడు. ఆ తిప్పి వేసేస్తుంటే బాణాలు ఎలా వచ్చి పడిపోయాయి అంటే, ధనస్సు నుంచి కొన్ని వేల బాణాలు వచ్చేసేయటం, వింటినారి నుంచి కొన్ని వేల బాణాలు వచ్చేసేయట, చేతిలోంచి కొన్ని వేల బాణాలు వచ్చేసేయట. అంటే అసలు వింటినారికి తొడిగి ధనస్సు మించి వదులుతున్నాడా? ధనస్సుకి పుట్టేస్తున్నాయా, వింటినారికి పుట్టేస్తున్నాయా, చేతిలోంచి పుట్టేస్తున్నాయా? చూసిన వాడికి ఎలా కనిపిస్తోందంటే, కొంతమందికి చేతిలోంచి పుడుతున్నాయి బాణాలు, కొంతమందికి వింటినారులోంచి వచ్చేస్తున్నాయి, కొంతమందికి ధనస్సులోంచి వచ్చేస్తున్నాయి. ఇన్ని వేల బాణాలు ఏకకాలమునందు మండలాకారంగా ధనస్సుని తిప్పి వేసేస్తుంటే మొత్తం సైన్యమంతా పీనుగు పెంటల కింద పడిపోతుంది. ఇది ఎలా ఉందంటే, ఒక్కసారి ఆ బాణములు వచ్చి పడిపోతున్న తీరుని తిక్కన గారు ఉపమానం వేశారు. ఆయన అన్నారు, ఒక మాత్రం నితత ప్రసార నిబిడాచుగ్రాస్త్ర సంతానముల్ సకలానీకములందు పర్వనరు భస్వన్మూర్తి శోభిల్లే దీప్తి కలాపంబులు లోకమంతటన విస్తారంబులై యౌకపద్యకృత వ్యాప్తి వెలుంగును పెసగు మార్తాండున్ విడంబించుచున్. సూర్యభగవానుడు ఇలా బాలసూర్యుడు ఉదయించడం మొదలు పెట్టగానే ఇక్కడే పడ్డాయి కిరణాలు, ఇక్కడే పడ్డాయి కిరణాలు అనడానికి కుదురుతుందా? ఏకకాలంలో సూర్యబింబం నుంచి బయలుదేరినటువంటి కిరణాలు లోకమంతటా అన్ని జీవుల మీద, నీళ్ల మీద, గడ్డి మీద, పశువుల మీద, మనుషుల మీద, ఇళ్ల మీద, చెట్ల మీద, పర్వతాల మీద, నేల మీద విడిచిపెట్టకుండా ఒక బింబంలోంచి కిరణాలన్నీ వచ్చి ఎలా పడిపోతాయో, రథంలో నిలబడినటువంటి అర్జునుడి వింటి కోపు నుంచి బాణ పరంపర వచ్చి విడిచిపెట్టకుండా పడిపోయింది అందరి మీద.
పడిపోయినటువంటి ఉత్తర క్షణంలో అంతే కాకావికలైపోయింది సైన్యం అంతా. ఎక్కడ చూసినా అరుపులు, కేకలు, బొబ్బలు, పడిపోతున్న వాళ్ళు, కన్ను మూసి కన్ను తెరిచే లోపల నెత్తుటి ఏరులు. అప్పటి వరకు ఇలా నిలబడినటువంటి గుర్రాలు నేల మీద పడిపోయి శరణాగతి చేస్తున్నాయా అన్నట్టుగా పడిపోతున్నాయి. అల్లకల్లోలమైపోయినటువంటి సైన్యం తేరుకుని ద్రోణుడు రచించినటువంటి వ్యూహం ప్రకారం నిలబడి యుద్ధం చేస్తే దుర్యోధనుడికి రక్షణగా పావు వంతు సైన్యం ఉంది. చతురంగ బలాలలో సగం సైన్యం భీష్మద్రోణాదుల దగ్గర ఉంది, మధ్యలో పావు వంతు సైన్యం ఉంది. ఎక్కడెక్కడ ఎంత సైన్యం ఉందో అక్కడక్కడంత సైన్యము నిలబడిపోయి యుద్ధం చేస్తే తెలుస్తుంది ప్రతి వీరుడికి, మన దగ్గర ఇక్కడ ఇంత సైన్యం ఉంది, ఇక్కడి నుంచి కొడితే అతనికి తేలిగ్గా కొట్టచ్చని. ఇది తెలియకుండా వ్యూహాన్నంతటినీ చిన్నాభిన్నం చెయ్యాలనుకున్నాడు. ఇన్ని లక్షల బాణాలు ఏకకాలమునందు ప్రయోగం చేసి వాళ్ళు సర్దుకునే లోపలే రథాన్ని అపారమైన వేగంతో యుద్ధభూమిలో ఇటువైపు నుంచి అటువైపుకు పరిగెత్తించాడు. ఎవరి మీదకు వచ్చి పడిపోతోందో రథం, ఎవరి మీద బాణాలు వేసేస్తాడో అన్న భయంతో మొత్తం సైన్యం అంతా రెండు కింద చీలిపోయింది. ఇలాగా నది ప్రవహిస్తే చీలిపోయినట్టు. ఇప్పుడు రెండు కింద చీలినటువంటి సైన్యం ముందు ద్రోణాచార్యుడు పెట్టినట్టు పావు అరా కింద లేదు, రెండు కింద చీలింది, అంటే వ్యూహం బద్దలైపోయింది. ఇప్పుడు అలా తిరిగి వచ్చేసి మళ్ళీ ఇలా వచ్చాడు, ఇలా మళ్ళీ అతివేగంతో వచ్చేటప్పటికి ఇలా అయింది, మళ్ళీ ఇలా అయింది, అంటే 4 ముక్కలు అయిపోయింది. ఇప్పుడు ఈ మూల నుంచి ఆ మూలకి, అలా వీళ్ళు ఆ మూల నుంచి ఈ మూలకి, మళ్ళీ ఈ మూల నుంచి ఈ మూలకి తిరిగాడు. ఇన్ని మూలల రథం తిరిగేసి టంకారం చేస్తూ దేవదత్తం మోగిస్తూ వింటినారి నుంచి అంత వేగంతో వెడుతూనే బాణప్రయోగం చేసేసేటప్పటికీ ముక్కలైపోయింది సైన్యం అంతా. ఎక్కడ ఎవడున్నాడో, ఎవడి పక్కన ఎవడున్నాడో, ఎవడి పక్కన ఎన్ని రథాలున్నాయో, ఎవడి పక్కన ఎవడు నించున్నాడో ఎవ్వడికి తెలియదు. చెల్లాచెదరైపోయింది సైన్యం అంతా. ఇప్పుడు పట్ట ఆయన చేతిలో ఉంది తప్ప యుద్ధం చేస్తున్న వాళ్ళ చేతిలో లేదు. ఎవరి దగ్గర ఎవరున్నారో తెలియదు. కాకావికలైపోయింది సైన్యం అంతా. ఇప్పుడు తను ఆక్రమించడం తేలిక. అంటే ఎంత బుద్ధి వైభవం ఉన్నవాడో, ఎంత వేగంగా రథం నడుస్తున్నా సరే అంత వేగంగా నడుస్తున్న రథంలో నిలబడి అన్ని లక్షల బాణములను ప్రయోగించగలడో, ఎంతటి విలుకాడో, ఎంతటి పరాక్రమవంతుడో, ఎంతటి తేజోమూర్తియో మీరు ఆలోచించాలి. అర్జునుడంటే సామాన్యుడు కాడు. ఇంతటి మహావీరుడు నిజంగా ఎదురుగుండా వచ్చి నిలబడే ముందు తన గురించి తాను ఎన్ని డాంబికాలైనా పలకచ్చు. ఇతరుల గురించి అంత గొప్పగా మాట్లాడాడు తప్ప ఒక్క మాట తక్కువ చేసి మాత్రం తాను పలకలేదు. ఇప్పుడు ఇంత దూరం ఇలా వచ్చి ఆయన బాణప్రయోగం చేస్తుంటే ఆ మండలాకారంగా పెట్టినటువంటి ధనస్సు నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణ పరంపర చేత కొట్టబడి అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి యుద్ధభూమి ఎంత గొప్పగా యుద్ధం చేశాడో మీకు చెప్పడానికి మహానుభావుడు తిక్కన గారు యుద్ధ భూమిలో ఉన్న వాతావరణాన్ని ఒక్కసారి ప్రత్యక్ష ప్రసారం చేశారు చూడ్డానికి. అందరి పెద్ద పెద్ద యోధుల యొక్క రథాల మీద ఉండేటటువంటి ఛత్రములంటే గొడుగులన్నీ కూడా ఆకాశంలో బెలూన్లు ఎగిరినట్టు ఎగురుతున్నాయి. వాటి పక్కన ధ్వజాలు అంటే జెండాలన్నీ కూడా ఎగిరి కింద పడిపోతున్నాయి. ఏనుగుల మీదకి వేసినటువంటి బాణాలు కుంభస్థలంలోంచి తోకల వరకు వెళ్ళిపోతే నిప్పులు కక్కుతున్నాయా అన్నట్టుగా నిత్తుటి వరదల్లో పెద్దగా తొండములెత్తి ఘీంకారం చేస్తూ ఇన్ని ఏనుగులు పిచ్చెక్కిపోయి ఆ కుంభస్థలంలో దిగిపోయిన బాణానికి పైన తను మోస్తున్న వీరుడని కూడా చూడకుండా సకిలించి తన సైన్యాన్ని తానే తొక్కేస్తూ విచ్చలవిడిగా పరిగెడుతూ నేల కూలిపోతున్నాయిట. 5 4 6 పోంచబడినటువంటి గుర్రములు తమ యొక్క ఊరు భాగములు గుండెలు బాణపు దెబ్బలు తిని ముందుకి దౌడు తీయలేక నేల మీద పెద్ద పెద్ద సకిలింపులతో పడిపోయి దవడలు నేలకేసి కొట్టుకుంటే అర్జున మా లోపల రథంలో కూర్చున్న వాడికి బుద్ధి లేక యుద్ధానికి వచ్చాడు, విడిచిపెట్టవయా అని చెప్పి శరణాగతి చేస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయిట. ఇన్ని గుర్రములు నేలబడిపోయి ఉన్నాయిట, ఇన్ని ఏనుగులు నేలబడిపోయాయిట. ఆకాశంలో గొడుగులు, ఆకాశంలో పతాకాలు, విరిగి ముక్కలైపోయిన రథాలు, పారిపోతున్న సైన్యం, కింద పడిపోయినటువంటి వాళ్ళు, కేకలు, నెత్తురు వరదల కింద పారి వెళ్ళిపోతోంది. ఎక్కడ చూసినా కాళ్ల ముక్కలు, చేతుల ముక్కలు, తెగిపోయినటువంటి తలకాయలు, పేలిపోయినటువంటి నేత్రాలు, ఆయన చేసిన ధనుష్టంకారానికి పగిలిపోయినటువంటి ముక్కులు చెవులు,
బద్దలైపోయినటువంటి ఆ కర్ణభేరిలోంచి నెత్తుటి వరదలు కారి చారికలు కట్టి పడిపోయిన వాళ్ళు కొద్ది నిమిషాలలో యుద్ధభూమినంతటినీ పీనుగు పెంటల కింద మార్చేశాడు. మార్చి యుద్ధం చేస్తుంటే ఆయన కర్ణుడి మీదకి యుద్ధానికి వెడుతున్నాడు. రథాన్ని ఇప్పుడు ఎవరెవరెక్కడున్నారో వాళ్ళ పక్కన వాళ్ళు లేరు, ఎవడికి వాడు నిలబడ్డాడంతే. నా పక్కన 1000 రథాలు ఉన్నాయని చెప్పుకోవడానికి కుదరదు. ఇప్పుడు అన్నాడు పద కర్ణుడి దగ్గరికి అన్నాడు. రథం కర్ణుడి దగ్గరికి ఎడుతోంది. శత్రుంతపుడు సంగ్రామజిత్తు, ఇందులో శత్రుంతపుడు కర్ణుడి యొక్క తమ్ముడు, ఆయన నా అన్నగారి మీదకి ఎడతావా అని అర్జునుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. ఒక బల్లెం తీసి ఒక్క పోటు పొడిచి ఆయన్ని బాణం వేసి ఒకడిని చంపేశాడు. చంపేసి కర్ణుడికి ముందు రథాన్ని పెట్టాడు. పెట్టి కర్ణుడితో అంటున్నాడు, సభల పలుకుదీవు సరిలేరు నాకని ఇది రణంబు వచ్చే ఎల్లవారి కరుగవచ్చు దీన బెరచోట రజ్జైనా ఇట్లు పూరగింపు నగున ఇచట. నువ్వు సభలన్నిటిలో చెప్తుంటావు అర్జునుడెత్తవాడు, నేను అలా చేస్తా ఇలా చేస్తా అర్జునుడిని పడగొడతానని చెప్తావు. అక్కడ మాట్లాడుతుంటావు, ఇక్కడ మాట్లాడడానికి కుదరదు, చేతలలో చూపించు. నువ్వో నేనో ఎవరు మన ఇద్దరిలో శౌర్యం కలిగిన వాడో తేలిపోయే రోజు వచ్చింది. నీకు ధైర్యం ఉంటే నిలబడి నాతో యుద్ధం చెయ్యి అని. నువ్వు ఇవాళ ఏ ఫలితాన్ని అనుభవించబోతున్నావో తెలుసా? పలుకవచ్చుగాక పలికిన ఎట్టుల చెయ్యవచ్చు నిట్లు దాయా. దాయా అంటే ఓ శత్రువా అని. ఎందుబోయేదట్లు ద్రుపదపుత్రిక బరు పంపగాంచి తగిన ఫలమున కందుగాక. ఆనాడు ద్రౌపదీదేవి కురుసభలోకి వస్తే బంధకి పంచభర్తృక జుత్తు పట్టి ఈడ్చుకు రమ్మని చెప్పావు కదా. ఆవిడికి చీర విప్పుతుంటే పకపక నవ్వావు కదా. దుర్యోధనుడితోటి 5గురికి భార్య, నీకు కూడా భార్య అయితే తప్పేమిటి, పిలిచి తొడ మీద కూర్చోబెట్టుకొని చెప్పావు కదా. నువ్వన్న మాటలకి కదా దుర్యోధనుడు తొడలు చూపించాడు. నువ్వన్న మాటలు, నువ్వు చేసిన చేష్టితములు, ద్రౌపది పడిన బాధ ఉత్తినే పోతుందనుకుంటున్నావా? పరిగెత్తిస్తా యుద్ధభూమిలో చూడు ఇప్పుడు అన్నాడు. అంటే కర్ణుడు అన్నాడు, సమయంబు నడిపినను రాజ్యము భాగం వీరే ఎట్లునను ఆశ అరణ్యమున నివసించితివిగాక నిజమునకు నీ యందు ధైర్య సారము కలదే. ఏదో 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం కౌరవులు చెప్పినట్టుగా అక్కడ ఉండి తిరిగి వస్తే ఏదో మనకు కొంచెం రాజ్యం ఇస్తారన్న ఆశతో అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశావు గాని నిజంగా నువ్వు అంత పెద్ద యుద్ధం చేయగలవా? నీకంత ధైర్యం ఉందా? మునినీవ చటన చట చేసిన బంటుతనంబులెల్ల చెప్పక విందున్ కనిన కదా నమ్ముదు అని అనుమానము నాకు నీ భయస్థితి కనుటన్. ఓ చాలా గొప్పవాడివి, అది చేసావు ఇది చేసావు, తపస్సు చేసావు, అస్త్రం పొందావు శస్త్రం పొందావు అని ఏదో చెప్తుంటారు అందరూ. కానీ లోకులు ఏదో మాట్లాడడం కాదు, నిజంగా నువ్వంత శౌర్యం ఉన్నవాడివేమో ఇవాళ యుద్ధంలో తేలాలి. కానీ నిన్ను చూస్తే నాకు అలా అనిపించట్లేదు. అంత తేజస్సు ఎక్కడుంది నీ దగ్గర? అంటే ఇంతకన్నా అన్యాయపు మాట ఇంకోటి లేదు. లోకమంతటికీ కనపడింది తేజస్సు, కర్ణుడికి కనపడలేదంటే తప్పు కర్ణుడిదా అర్జునుడిదా? అంటే ఎంత అర్థం పర్థం లేని మాటలు మాట్లాడతాడో చూడండి. కర్ణుడు అర్జునుడు యుద్ధాన్ని ప్రారంభం చేశారు. గరుడ పక్షి పాముల యొక్క సమూహం, పుట్టలోంచి బోలెడన్ని పాములు ఓ చోట చుట్టుకుని పడుకుని ఉన్నాయనుకోండి. ఆ పాముల మీదకి గరుడ పక్షే వస్తే ఎలా వచ్చి ఆక్రమిస్తుందో రెక్కలతో, అంటే అటు ఇటు వెళ్ళడానికి వీలు లేకుండా ఇలా రెక్కల మధ్య పెట్టి ముక్కుతో కొట్టి తింటుంది. అలా ఏకకాలమునందు కర్ణుడి యొక్క రథాన్ని, కర్ణుడి యొక్క గుర్రాల్ని, కర్ణుడి యొక్క సారథిని, కర్ణుడి యొక్క పతాకాన్ని, కర్ణుణ్ణి కూడా తన బాణ పరంపరల చేత కప్పేశాడు. కప్పేసి బాణ పంజరం మధ్యలో నిలబడిపోయేటట్టుగా చేశాడు. కర్ణుడెంతటి వాడంటే ఇంతటి బాణ పరంపరని బదలగొట్టి తన యొక్క బాణ పరంపర చేత అర్జునుడి రథాన్నంతటినీ కప్పేశాడు. చిత్రం ఏమిటంటే కర్ణుడు తన బాణ పరంపర చేత అర్జునుడి రథాన్ని కప్పేస్తే కౌరవ వీరులందరూ భేరీలు మోగిస్తున్నారు, జయనిర్ధానాలు చేస్తున్నారు, అరుస్తున్నారు. అర్జునుడు కర్ణుణ్ణి కప్పేస్తే డీలా పడిపోయి నీరసపడిపోతున్నాడు. అంటే ఎవరిది గెలుపో ఎవరిది ఓటమో తెలియదు. వాళ్ళందరూ ఇలా చేస్తూ ఇంకా ఊరుకున్నారంటే ఏమైనట్టు? అంటే వాళ్ళు యుద్ధం మానేశారు. ఎందుకు మానేశారు? ఎందుకు చేయరు? అంటే చూడ్డానికి అలా ఉంది ఆ యుద్ధం, అంత గొప్పగా ఉంది. ఏమి యుద్ధం అని అందరూ యుద్ధం మానేసి చూస్తున్నారు కర్ణార్జునుల యొక్క యుద్ధాన్ని. చూశాడు, చూసి ఏకకాలమునందు బాణప్రయోగం చేసి కర్ణుడి యొక్క రథాన్ని, సారథిని, గుర్రాల్ని, పతాకాన్ని అన్నిటినీ పడగొట్టాడు. ఒక్క దూకి కర్ణుడు భూమి మీద నిలబడ్డాడు. నిలబడగానే అప్పుడు ఆ కర్ణుడితోటి యుద్ధం చేస్తూ శిరము, లలాటంబును, గంధరమును, బాహువులు, ఉరము,
దండరి వ్రయ్యన్ గిరిపై పిడుగులు దొరగడు వరుసన ధృతదీప్త శాత భల్లములేశన్. నిలబడినటువంటి ఆ కర్ణుడి మీదకి, తల మీదకి, నుదురు మీదకి, కంఠం మీదకి, గుండెల మీదకి, భుజాల మీదకి, పొట్ట మీదకి ఒక్కసారి ఆ బల్యాలన్నింటినీ కూడా రథంలోంచి తీసి కను తెరిచి కను మూసే లోపల బల్యముల యొక్క పరంపరని విసిరేశాడు. విసిరేసేటప్పటికి అవన్నీ శరీరంలో గుచ్చుకోవడంలో తిరిగి యుద్ధం చెయ్యలేక అర్జునుడితోటి అరిమురి సంగములెల్లను నురముగా ఇట్లెడరు అర్జునుని అమ్ములకున్ వెరసరిచి సూతపుత్రుడు పరచ పుడమి యద్రువ మధ్యపతి శిశుడు ఆర్వన్. ఒక్కసారి ఆ యుద్ధ భూమిలోంచి విన్నిచ్చి ఇంకా అర్జునుడి ముందు నిలబడితే చంపేస్తాడని అదే పరుగు కింద యుద్ధ భూమిలోంచి వెనక్కి తిరిగి కర్ణుడు పారిపోయాడు. పారిపోతే ఆ కూర్చున్నటువంటి ఉత్తరుడు, రథానికి సారథ్యం చేస్తున్నవాడు చూసి, ఇంత గొప్పవాడంటాడు, ఇన్ని బీరాలు పలుకుతాడు, ఇంత యుద్ధం చేస్తానంటాడు, ఇటువంటి వాడు ఇలా పారిపోతున్నాడు అర్జునుడు బాణాలు వేస్తుంటేనని విడిచిపెట్టకుండా శర పరంపర ప్రయోగం చేస్తుంటే సైన్యం మీద, కర్ణ నిన్ను నమ్ముకున్నాం, నువ్వేమిటి అలా పారిపోతున్నావన్నా వినకుండా ఆగకుండా పారిపోతున్న కర్ణుణ్ణి చూసి పెద్ద కేకలేస్తూ ఉత్తర కుమారుడు నవ్వేట్టే, అదేమిటి అలా పారిపోతున్నావు కర్ణ నువ్వని. ఇంత భయంతో పారిపోతుంటే ఆయన వెనక్కి తిరిగన్నాడు ఉత్తర కుమారుడు, ఈ యుద్ధం ఏమిటి, ఈ బాణాలు ఏమిటి, అస్త్రాలు ఏమిటి, కళ్ళు మిరిమిట్లు కొమ్ముతున్నాయి, చేతులు వణికిపోతున్నాయి, గొంతు తడి అరిపోయింది, దాహం వేసేస్తోంది, అయ్య బాబోయ్ నేను ఇటువంటి యుద్ధం చూడలేదు, అర్జున ఇంకా ఈ యుద్ధం ఆపేసి ఇంటికి వెళ్ళిపోదాం, ఆవుల్ని గెలిచేశాం కదా. నువ్వు ఏమీ నిరుత్సాహపడకో, పరమోత్సాహంతో ముందుకు పద, రాజుని పట్టాలి కదా అన్నాడు. అని ఆయన రథం ఎప్పుడైతే దుర్యోధనుడి దగ్గరికి వెడుతోందో, ఇప్పుడు మరి కర్ణుడు లేడు, ఇన్ని బీరాలు పలికినవాడు కాబట్టి ద్రోణాచార్యుల వారు అడ్డొచ్చాడు. అడ్డొచ్చి దుర్యోధనుడికి అర్జునుడికి మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు. అంటే ఇప్పుడు ద్రోణుడితో యుద్ధం తప్పదు. అప్పుడు అన్నాడు ఉత్తర కుమారుడితోటి, తన తనయు కంటే నెమ్మన మున నాకుం గూర్చు భావమున గురులకు మార్కునియదము రాచధర్మంబున కీడున చేసి ఇంత పుట్టగవలసెన్. ఎటువంటి వాడో తెలుసా ఈ ద్రోణాచార్యుల వారు? తన తనయుల కంటే నెమ్మనమున నాకుం కూర్చు భావమున గురులకు మార్కునియదము రాచధర్మంబు. తన కడుపున పుట్టినటువంటి కొడుకు కన్నా నాకు ఎక్కువ విద్య నేర్పాడు, అంత ప్రేమించాడు నన్ను. కానీ దిక్కుమాలిన రాజధర్మం ఏం చేస్తాను, క్షత్రియ ధర్మం తప్పదు, వెయ్యాలి ద్రోణాచార్యుల వారి మీద బాణం. చూశావా, ఇంతగా ఇటువంటి పనులు చెయ్యవలసి వస్తుంది కాబట్టే, గురువు మీద కూడా బాణం వెయ్యవలసి వస్తుంది కాబట్టే ఈ రాసరికపు పుట్టు కంటే నాకు అంత అసహ్యం అన్నాడు. అర్జునుడంతటి మహాక్షత్రియుడు తాను క్షత్రియుడిగా పుట్టినందుకు అసహ్యించుకున్నది ఎప్పుడంటే గురువు గారి మీద బాణం వేయవలసి వస్తే. అంటే గురువుని ఎంత గౌరవించిందో ఈ లోకం చూడండి అని. అడవులు పెద్దయు కాలం విడుముల గుడిచితిమి, మాకు ఇది దరియని ఇప్పుడు వచ్చితిమి, విపన్నులయడ కృపచేయుటయ లెస్స ఈ రలగకుడి. ద్రోణాచార్యుల వారిని చూసి అన్నాడు, అయ్యా గురువర్యా, 12 సంవత్సరములు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, ఇన్ని కష్టాలు పడ్డాము. కష్టాలు పడి 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 ఇన్నాళ్ళకి అజ్ఞాతవాసం పూర్తయిందని పైకొచ్చాం. మీ ముందు ఎంతటి వాణ్ణి, నా మీద బాణ పరంపర కురిపించి నన్ను ఇబ్బంది పెట్టకండే. నేనెంతటి వాణ్ణి కనుక మీ మీద యుద్ధం చేయడానికి? తప్పక మీరు దుర్యోధనుడికి అడ్డు నించున్నారు కాబట్టి మన ఇద్దరం యుద్ధం చేయవలసి వస్తుంది. కాబట్టి నా కష్టాన్ని అర్థం చేసుకోండి అన్నాడు. అంటే నిజంగా ద్రోణునితో పోరాడలేనివాడు కాడు, పిరికితనం ఉన్నవాడు కాడు. కానీ గురువుగారితో ఎంత మర్యాదగా మాట్లాడాడో, తాను గురువుగారి ముందు ఎంత చిన్నవాణ్ణని చెప్పుకున్నాడో చూడండి. ఎప్పుడూ నాకు కావలసింది మీ దయ అంతే తప్ప గురువుగారు నా మీద కోపంతో మాత్రం యుద్ధం చేయకండి. ఎందుకని తొందరపడి నేను ఒకవేళ ఎక్కువ బాణాలు వేసేసినా గురువుగారు పాపం ఏదో ఇన్నాళ్ళు కష్టపడి పైకి వచ్చాడు కోపంతో ఉన్నాడు అనుకుని వదిలిపెట్టండి తప్ప మీరు నా మీద కోపగించకండి, అధిక్షేపించినట్టు భావన చేయకండి అని ద్రోణాచార్యుల వారు అర్జునుడికి యుద్ధం ప్రారంభమైంది. దివ్యమైనటువంటి అస్త్రములను ప్రయోగించాడు ద్రోణాచార్యుల వారు. అన్నిటినీ ఉపసంహారం చేసేశాడు అర్జునుడు. అసలు వాళ్ళిద్దరి యుద్ధం చూసి దేవతలు ఋషులు కూడా ఆకాశంలో అలా నిలబడిపోయారు. అబ్బా ఏమి గురు శిష్యుల యొక్క యుద్ధం అని.
అన్ని లక్షల బాణములు ఆయన విడిచిపెట్టాడు. ఇన్ని లక్షల బాణములతో వాటిని దారి ఆకాశంలోనే కొట్టేశాడు అర్జునుడు. చిట్ట చివరికి ఇంత గొప్ప ద్రోణాచార్యుల వారిని కూడా తన బాణ పరంపర చేత కప్పేస్తుంటే అలిసిపోయినటువంటి ద్రోణాచార్యుల వారు ఏమి యుద్ధం, ఏమి తేజస్సు, నిమిష నిమిషానికి పెరిగిపోతున్నాడు, నేను పెద్దవాణ్ణి అయిపోయాను, అలిసిపోయాను, నేను బడలిపోతున్నాను, నేను కొట్టలేకపోతున్నాను. ఆయనేమో నిమిష నిమిషానికి ఆయన శక్తి పెరిగిపోతోంది. ఏమి పిల్లవాడని ఓర్చుకుని యుద్ధం చేస్తున్నట్ట. తండ్రి అలిసిపోయాడు, ఇంకా యుద్ధం చేయలేకపోతున్నాడు, అర్జునుడు పెచ్చరిల్లిపోతున్నాడు, ఏ ప్రమాదం వస్తుందోనని గబగబా అశ్వత్థామ తన రథాన్ని పట్టుకుని వచ్చి అర్జునుడి మీద బాణం వేశాడు. అంటే ఆగక్కడతో ద్రోణుడి మీద, నా మీదకి రా. ఇప్పుడు ఇక ద్రోణాచార్యుల వారి మీద బాణాలు వేసి నొప్పించవలసిన అవసరాన్ని అశ్వత్థామే తప్పించాడు. అంటే ఇప్పుడు గెలిచేసినట్లా కదా గురువు మీద, గెలిచేసినట్టే. తనంత తానాపలేదు, అశ్వత్థామ వచ్చి ఆపించాడు. ఇప్పుడు అశ్వత్థామ వైపు తిరిగాడు. తిరిగి ఆ అశ్వత్థామని కూడా ఇలాగే విపరీతమైనటువంటి శక్తితో అనేక బాణ పరంపరలతో అశ్వత్థామ యొక్క రథాన్నంతటినీ కూడా కప్పాడు. అశ్వత్థామ కూడా ఓడిపోయి ఎక్కడ పడిపోతాడోనన్న భయంతో కృపాచార్యుల వారు వచ్చారు. ఎంత గమ్మత్తుగా తీసుకొచ్చాడో చూడండి. ఎవరినీ చంపలేదు, అంతవరకు తీసుకెళ్లేటప్పటికీ ఒకరి కొరకు వేరొకరు రావలసిందే. వీళ్ళందరినీ కొట్టేశాక అప్పుడు ఎడతాడు దుర్యోధనుడి జోలికి. ఆయనకు అడ్డుగా వస్తున్నారుగా ఒక్కొక్కరు. కర్ణుడు అసలు యుద్ధభూమి విడిచి పరిగెత్తుకుపోయాడు, మళ్ళీ రావాలి ఆయన. కాబట్టి ఇప్పుడు ఇంకో రథం పట్టుకుని వస్తాడు. ఈలోగా కృపాచార్యుడు వచ్చాడు. ఇప్పుడు ఆ కృపాచార్యుల వారితో కూడా కొన్ని లక్షల బాణపరంపరతో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి ఆయన రథాన్ని, సారథిని, గుర్రాల్ని అన్నిటినీ పగలగొట్టాడు. నేల మీద నిలబడి కత్తి తీసి యుద్ధం చేయబడి ఆ కత్తి విరగొట్టాడు. కృపాచార్యుల వారికి వేరొక దిక్కు లేక పరిగెత్తి అశ్వత్థామ రథం ఎక్కేశారు. ఇంకా ఓడిపోయిన వాడి రథం ఎక్కడం అంటే కృపాచార్యుడు కూడా వదిలిపెట్టేసినట్టేగా. ఇప్పుడు ఆయన విడిచిపెట్టేశాడు. ఇప్పుడు మొత్తం కౌరవ సైన్యాలకి దిక్కు లేదు. కర్ణుడు పారిపోయాడు, ద్రోణాచార్యుల వారు నీరసించారు, అశ్వత్థామ ఓడిపోయాడు, కృపాచార్యుల వారు ఓడిపోయారు. ఇక మిగిలిన వారు లెక్కలోకి ఎక్కడ వస్తారు? అందుకని ఇప్పుడు కౌరవ సైన్యాలన్నీ చూసేట అర్జునుడి వంక. ఇప్పుడు ఇంకొక్కసారి కాని ధనస్సు తిప్పి బాణ పరంపర విడిచాడో అందరూ నిలబడిపోవడం. ఇప్పుడు ఇంక దిక్కెవరు యుద్ధభూమిలో? ఒక్క భీష్ముడు. కాబట్టి మొత్తం సైన్యాలన్నీ భీష్ముడు రథం వెనకాల గడిపోయాడు. ఎదురుగుండా ఆయన ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు తాతగారి వంక చూశాడు. ఉత్తర కుమారుడితో అన్నాడు, పోనీ రథాన్ని తాతగారి మీదకి మనమే మొదలెడదాం బాణం. ఎందుకో తెలుసా? బలువిడి మన దివ్యాస్త్రంబుల చవి చూపంగ వలయో పోనిమ్ము రథం బలసగతి అతని దశ కని పలికిన అతడట్లు చేసే పరమప్రీతిన్. ఉత్తర కుమార, పోనీ రథాన్ని తాతగారి మీదకి. తాతగారితో యుద్ధం మనమే మొదలు పెడదాం. ఎందుకో తెలుసా? అరణ్యవాసంలో ఉండగా తాతగారండి ఒక్క నిమిషం కూడా నేను అనవసరంగా నిరుపయోగం చేయలేదండి. ఎంతమంది దేవతల్లో ఉపాసన చేసి తపస్సు చేసి ఎన్ని దివ్య అస్త్ర శస్త్రములను సంపాదించానో చూడండి తాతగారండి అని చెప్పి నేను ఒక్కొక్కటి మా తాతగారికి రుచి చూపిస్తే, మనవడా సహబాష్, ఎంత బాగా ఉపయోగించుకున్నావు ఆ కాలాన్నని మా తాతగారు సంతోషిస్తారు. చూపిస్తా మా తాతగారికి రుచి అన్నాడు. రుచి చూపిస్తానన్న అధిక్షేపించి కాదు, మీరు బాగా గుర్తుపట్టాలి. ఇది ఎలా ఉంటుందంటే, తాతగారు పెద్దవారైపోయారు. పెద్దవారైపోయినటువంటి తాతగారి దగ్గరికి వచ్చి, కానీ తాతగారు బాగా చదువుకున్నవారు. మా తాతగారు 1973లోనే ఖర్గపూర్ ఐఐటిలో ఎంటెక్ చేశారండి అంటే ఎలా ఉంటుంది? అటువంటి తాతగారు. 1973 అంటే 1958లో ఖర్గపూర్ ఐఐటిలో మా తాతగారు ఎంటెక్ చేశారండి అన్నారు అనుకోండి. ఆ తాతగారికి చూపించాలి నీకు ఇంజనీరింగ్లో డిస్టింక్షన్స్ ఏమైనా ఉంటే. ఆయన ఎంతటి అనుభవజ్ఞుడు. ఆ తర్వాత ఎప్పుడో పెద్ద ఇంజనీరింగ్ చీఫ్ చేసినటువంటి వాడు. ఎంత అనుభవజ్ఞుడు. పిల్లవాడు మనవడు పరిగెత్తుకుంటూ వచ్చే తాతగారండి ఇదిగో నేను తీసుకున్నటువంటి పిహెచ్డీలు, తాతగారండి ఇదిగో నేను ఫలానా చోట డెలివరీ చేసినటువంటి లెక్చర్స్, తాతగారండి ఇదిగో నాకు వచ్చినటువంటి కమెండేషన్స్ అని ఒక్కొక్కటి చూపిస్తుంటే, తాతగారికి నాకు వచ్చినవన్నీ రుచి చూపిస్తానమ్మా అంటే తాతగారు దాన్ని చూసి సంతోషించి అభినందించగలడు కదా. అంతేగాని ఇప్పుడు తాతగారిని ఏమైనా అధిక్షేపించినట్ట కాదు. చూసి దాని గొప్పతనాన్ని తెలుసుకుని, ఓహో చాలా గొప్పవి సంపాదించావు రోయ్ అని మురిసిపోయే తాతగారు. అందుకని ఒక్కొక్కటి మా తాతగారికి రుచి చూపిస్తాను పద అన్నాడు. అని తన దగ్గర ఉన్నటువంటి అస్త్రములను తీసి ప్రయోగం మొదలుపెట్టాడు. మొదలు పెడితే భీష్ముడు తక్కువడా, ఆయన వాటిని ఉపసంహారం చేశాడు.
ఆయన ప్రయోగిస్తున్నాడు, ఈయన ఉపసంహారం చేస్తున్నాడు, ఆయన కొడుతున్నాడు, ఈయన కొడుతున్నాడు. ఆఖరికి అర్జునుడి యొక్క వక్షస్థలంలోకి గురి చూసి బాణములను గుచ్చాడు. ఈయన తక్కువ తిన్నాడా? రథచకు కాపలాగా ఉన్నటువంటి వాళ్ళని కూల్చి భీష్మాచార్యుల వారి యొక్క ధనస్సు విరగ్గొట్టి భీష్ముడి యొక్క భుజంలో ఒక బాణం వెళ్ళి లోతుగా గుచ్చుకునేటట్టు వేశాడు. ఆ బాణపు దెబ్బకి తొట్టుబడి నిలబడలేక ఒక్కసారి తూలి రథం యొక్క నొసలు పట్టుకుని నిలబడ్డాడు భీష్మాచార్యుల వారు. చాలు, తాతగారు కూడా అంత కదిలిపోయారు, తూలి పడిపోయారు. అంతకన్నా ఇంకా తాతగారి జోలికి వెళ్ళకూడదు కదా, అది యుద్ధ మర్యాద. తాతగారు తూలి పడిపోయారు అంతే. అంతా అటువంటి క్షాత్రధర్మం చూపించాను అని ఆ భీష్ముడు ఎప్పుడైతే భీష్మాచార్యుల వారంతటి వారు డస్సిపోయారో ఆయన బాణాన్ని పైకి తీసి మళ్ళీ వేరొక ధనస్సు పట్టుకుని బాణాన్ని సంధించి వేసే లోపల ఊరుకోడు అర్జునుడు. శరపరంపర గుప్పించేస్తాడు. అందుకని సారథి భీష్ముడి రథాన్ని యుద్ధభూమిలోంచి పక్కకి తీసుకెళ్ళిపోయాడు. మీకు నేను ప్రారంభంలోనే చెప్పా, సారథికి అధికారం ఉంటుంది రథాన్ని తప్పించచ్చని. అంటే ఇప్పుడు భీష్ముడు కూడా నిగ్రహింపబడ్డాడు, పక్కకి వెళ్ళిపోయింది భీష్మరథం. ఇప్పుడు ఇంకా ఎదురుగుండా దొరికేటటువంటి వాడు ఎవరుంటాడు? ఎదురుగుండా దొరికాడు దుర్యోధనుడు. కాబట్టి అన్నాడు, లోకంబుతోడి వారుక మీకుంజనునయ్యా మగటికి మీ గురి కాదే నాకెడరైనా ఎడందగు చేకొని ఎది మీరు చక్క చేయుట ఎరయన్. ఎందుచేతనాలి ఈ మాటలు అంటే, అప్పటికి భీష్ముడి మీద ఆశ పెట్టుకుని ఉంది కౌరవ సైన్యం. ఆశ పెట్టుకుని ఉన్నటువంటి ఆ భీష్ముడు కూడా సారథి చేత పక్కకి తీసుకుని వెళ్ళిపోబడ్డాడు. అది కొంతవరకు దుర్యోధనుడికి పాఠం చెప్పాలని. ద్రోణుడు ఆక్రమింపబడ్డాడు, అశ్వత్థామ నిగ్రహింపబడ్డాడు, కృపాచార్యుడు ఎప్పుడో ఆయన చేత నిలువరింపబడ్డాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళెవ్వరూ కూడా ఆయనతో మళ్లీ తిరిగి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా లేరు. భీష్ముడి రథం ఎప్పుడైతే సారథి తిప్పేసి తీసుకెళ్లిపోతున్నాడో ద్రోణుడు తిప్పి తీసుకెళ్లిపోవడం మొదలెట్టాడు, అశ్వత్థామ వెళ్ళిపోతున్నాడు, కృపాచార్యుడు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఎవరు లేరు యుద్ధభూమిలో, యోధులందరూ వెళ్ళిపోతున్నారు. ఎదురుగుంటా దొరికినవాడు ఎవరు? ఒక్కడే రాజు. ఇక బతుకుతాడని నమ్మకమా మీకు దుర్యోధనుడు? ఇప్పుడు కర్ణుడు మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు. పరిగెత్తుకొచ్చి రథం ఎక్కి నేనున్నాను కదా అంటలేదు, వెళ్ళిపోతున్నటువంటి భీష్మద్రోణుల వంక చూసన్నాడు, కూడుముట్టె క్రీడి కురువంశమునకెల్ల మూలకందమీ నృపాలుడు ఇతని ఇచట కాచికొనుట ఎల్ల పౌరుషములు చేత నిలిచి లావుసేయవలయో. అయ్యో అయ్యో అయ్యో, అదేంటి మీ అందరు అలా వెళ్ళిపోతున్నారు? మనకందరికీ కౌరవుల వైపు మిగిలినటువంటి ఏకైక దిక్కు ఈ దుర్యోధనుడు. మీ అందరూ వెళ్ళిపోతే ఎగరేసుకుపోతాడు అర్జునుడు ఇన్ని. కాబట్టి అందరూ రండి, మనందరం కలిసి రాజును రక్షించుకుందాం అన్నాడు. ఏమన్నాడు యుద్ధం మొదట్లో? మీ అందరూ నిలబడి చూడండి, చేత కాకపోతే పశువుల వెంట వెళ్ళిపోండి, నేను చాలదా అన్నాడు. పారిపోయి వచ్చి ఇప్పుడు అంటున్నాడు, మీ అందరూ వెళ్ళిపోతే ఎలా, రండి రండి అన్నాడు. వాళ్ళు వెనక్కి తిరిగి చూశారు. అశ్వత్థామ మాత్రం చొరకేశాడు, నీకు మేమెందుకు శకుని తెచ్చుకో, నీకు పనికొస్తాడన్నాడు అని. అందరూ వెళ్ళిపోతున్నారు యుద్ధభూమిలోంచి. వెళ్ళిపోతుంటే దుర్యోధనుడు చూశాడు, వచ్చేస్తున్నాడు అర్జునుడు ఒక పక్క నుంచి. ఏం యుద్ధం చేస్తాడు అర్జునుడితోటి? నేను వెనక్కి తిరిగి చూసి అన్నాడు వాళ్ళతోటి, లోకంబుతోడి వారుగా మీకుంజనునయ్యా, లోకంలో ఉండే సామాన్యులతో మిమ్మల్ని కూడా కట్టడం తగుతుందా? ఇప్పుడు వచ్చింది బుద్ధి. మగటిమికిన్ కూరిగాదే నాకెడరైన ఎడందగజేకొని ఎది మీరు చక్క చేయుట ఎరయన్. నాకింత ఆపదొచ్చి ఎదురుగుండా పార్థుడు వచ్చి నన్ను నిగ్రహించడానికి ప్రయత్నిస్తుంటే మీరు అలా వెళ్ళిపోవడం తగునా? మీ అందరూ వచ్చి నాకు బాసటగా నిలబడి నన్ను రక్షించద్దా అని అరిచాడు. అర్థమైందా ఇప్పుడు కర్ణుడిని ఎంత నమ్ముకోవచ్చో? కర్ణుడి మాటలు విని ద్రోణాచార్యుల వారిని యజ్ఞం చేసుకునే చోటకి వెళ్ళి అన్నాలు తినమని వెళ్ళి నెయ్యతన్నం తినమన్నావుగా, కృపాచార్యుణ్ణి పొమ్మని కర్ణుడే అంటే మిన్నకున్నావుగా, అశ్వత్థామని నువ్వెంతటి వాడు పశువుల వెంట పొమ్మంటే ఊరుకున్నావుగా. ఇప్పుడు మేమందరం పోతుంటే పిలుస్తానే, కర్ణుడి పిలిస్తే. కర్ణుడి మాట నమ్ముకుని యుద్ధానికి ఎడితే నీ బతుకు ఎలా ఉంటుందో నీకు అర్థమైందా? నోటితో చెప్పారా, ప్రవర్తనతో చెప్పారా? పెద్దల జోలికి వెడితే వచ్చే ప్రారంధం అలా ఉంటుంది. కానీ మీతోనే మనవి చేశానుగా, కర్తవ్యం. కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగొచ్చి ఆయనకి అడ్డుపడదామనుకునే లోపలే దగ్గరికి వచ్చేస్తున్నటువంటి అర్జునుడిని చూసి దుర్యోధనుడు కూడా పారిపోవడం మొదలెట్టాడు. వాళ్ళు దగ్గరికి వచ్చే లోపల ఆయన రాకుండా ఉండొద్దు అందుకని. అప్పుడు అన్నాడు అర్జునుడు చూసి,
క్షత్రియుడోడునే తగదు కౌరవరాజా ఒకండ నేను వృధాపుత్రులలోన చిన్న నిన్ను బోరికి పిల్వగ మాని నాగని ధాత్రి ప్రసిద్ధికెక్కి బలదర్ప సమగ్రుడవైన నీవు నీ మిత్రులు కూడా ఇట్లైన మెత్తురే ఒత్తురే కొల్వా భుభుజుల్. ఏమయ్యా దుర్యోధన అలా పారిపోతున్నావు బాణాలేస్తుంటే? క్షత్రియుడోడునే, క్షత్రియుడు అన్నవాడు ఇలా పారిపోవచ్చా యుద్ధభూమిలోంచి? తగదు కౌరవరాజా, ఓ కౌరవరాజా అలా పారిపోకూడదు యుద్ధభూమిలోంచి. పృథాపుత్రులలోన చిన్నవాడా, నేను కుంతీదేవి యొక్క సంతానంలో చిన్నవాణ్ణి. అంతే కదండి, మరి ధర్మరాజు భీముడు అర్జునుడు కాబట్టి కుంతీదేవి పుత్రుల్లో నేను చిన్నవాణ్ణి. గాంధారీ పుత్రుల్లో నువ్వు పెద్దవాడివి. నీది పెద్దరికం, నాది చిన్నరికం. నా దగ్గర నువ్వు పారిపోతున్నావు, మరి డాంబికాలు అన్ని కొట్టావు. కాబట్టి అంటే ఏమిటి దాని ఉద్దేశం? కుంతీపుత్రులలో చిన్నవాడి ముందే నిలబడలేని ఓ పెద్దవాడా, మా పెద్ద ఆయనే వస్తే యుద్ధానికి నీ బతుకు ఎలా ఉంటుందో తెలుసా? ఇంకా ఇంతకన్నా చావడం వేరే ఉంటుందండి అని నిన్ను బోరికి పిల్వగ మాని నాగ నిద్ధాత్రి ప్రసిద్ధికెక్కి బలతత్వ సమగ్రుడవైన నీవు నీ మిత్రులు కూడా ఇట్లైన మెత్తురే. రా 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 యుద్ధానికి రా అని పిలుస్తుంటే అలా పారిపోతున్నావు వెనక్కి తిరిగి. ఇంటికి వెళ్ళి ఏం చెప్తావు? నిన్ను నమ్ముకుని నీ మిత్రులందరూ నీ పక్కన చేరి అబ్బా మా దుర్యోధనుడు గొప్పవాడు అంటారు అనుకుంటున్నావా? ఇంత అలా పిరిగితనంతో పారిపోతున్నావు. అన్న ఆగలేదు, అలా అదే పోకపోతున్నాడు. పోతుంటే ఎంత దిప్పి పొడిచాడంటే ఆ రోజున ఏనుంగు పెక్కేనుంగులిరుగడరా పురవీధుల గ్రనగలదే మణిమయంబైన భూషణజాలము నొప్పి ఎడ్డోలగంబున నుండగలదే కర్పూర చందన కస్తూరికాదుల ఇంపు సొంపార భోగింపగలవే అతి మనోహరులకు చతురంగనలతోడి సంగతి వెట్కలు సలుపగలదే కయ్యమున నోడి పారిన కౌరవేంద్ర వినుమునా బుద్ధి మరలి ఈ తనువు విడిచి సుగతి వడయుము తొల్లింటి చూరగలదే జూదమిచ్చట ఆడంగరాదు సుమ్మి. ఎంత దెప్పి పొడిచాడో చూడండి. ఈ పద్యాలతో సమానమైన పద్యాల్ని రచించడం సాధ్యం కాక విరాట పర్వంలోంచి యథాతథంగా తీసుకున్నారు కాస్త విశాల మనస్కులకప్పుడు. దీన్ని మళ్ళీ చూపించవలసి వచ్చిన ఒక్కొక్కసారి. ఏనుంగు నెక్కి పెక్కేనుంగులిరుగడరా పురవీధుల గ్రలగలదే. ఏమయ్యా ఇంటికి వెళ్ళిపోతున్నావు, అలా పారిపోతున్నావు, ఇంటికి ఎడతావు. విన్నిచ్చిన వాడిని చంపంలే, వదిలేస్తా, పోతావు ఇంటికి. పోయి రాజవీధిలో ఓ పెద్ద ఏనుగెక్కి నువ్వు వెడుతుంటే నీ పక్కన ఏనుగులు ఎడతాయి. సిగ్గేదు నీ బతుకు ఒక బతుక. నువ్వు రాజువా, నీకో ఏనుగా, దాని మీద నువ్వా, నీ పక్కన ఏనుగులా? ఏ పౌరుషం ఉందని రాజవీధుల్లో ఊరేగుతావు? మణిమయంబైన భూషణజాలము నొప్పి ఎడ్డోలగంబున నుండగలదే. పెద్ద పెద్ద మణిభూషణాలు భుజాలకు పెట్టుకుని సభామంటపంలోకి వెళ్ళి నేను రాజునని కూర్చుంటావా? ఆ భుజాలతో యుద్ధం చేయడం చేత కాక వాటికి మళ్ళీ మణిభూషణాలా? సభామంటపంలో రాజువా? అవి పెట్టుకుని వెళ్ళి కూర్చోడానికి నీకు సిగ్గుగా ఉండదు? కర్పూర చందన కస్తూరికాదుల ఇంపు సొంపార భోగింపగలవే. యుద్ధంలో నేనిచ్చిన బతుకు బతకడం కోసం నేను చంపకుండా వదిలేస్తే ఇంటికి వెళ్ళి కర్పూర చందనాదులను ఒంటికి పూసుకొని సంతోషంతో కూర్చొని బతుకుదామంటే అర్జునుడు పెట్టిన భిక్ష ఈ బతుకు, లేకపోతే ఈ శవం కాలిపోయి ఉండేది ఈ పాటికి అని గుర్తొచ్చినా ఒంటికి కస్తూరి చందనాదులు రాసుకుని కూర్చోగలవా? అతి మనోహరులకు చతురంగనలతోడి సంగతి వెట్కలు సలుపగలదే. అతి మనోహరమైనటువంటి స్త్రీలతో నువ్వు సుఖాన్ని పొందేటప్పుడు అర్జునుడు వదిలిపెడితే పారిపోయిచ్చిన వాడిని గుర్తొచ్చినప్పుడు కూడా నువ్వు భోగింపగలవా? కయ్యమున నోడి పారిన కౌరవేంద్ర వినుమునా బుద్ధి. ఓ యుద్ధంలో ఓడిపోయి పారిపోతున్న దుర్యోధన, నీ చెప్పిన మాట ఒక్కసారి విను. మరలి ఈ తనువు విడిచి సుగతి పడయుము. అలా వెనక్కి తిరిగి పారిపోతుంటే బాణం వేయడం కుదరదు. ఒక్కసారి తిరుగు, గుండెలు చీల్చేస్తా, పోతావు స్వర్గానికి. ఈ భూమి మీద నేను పెట్టిన భిక్షతో ఇంటికెళ్ళి మళ్ళీ నేను మొనగాన్ని బతికే కన్నా చచ్చి స్వర్గానికి వెళ్ళి భోగం అనుభవించు, వీరస్వర్గం అలంకరించు. నీ బతుక్కి బాగుంటుంది క్షత్రియుడవై పుట్టినందుకు. అంతేగాని తుల్లింటి చూరగలదే. ఏం పూర్వపు కష్టాలు మర్చిపోయామనుకుంటున్నావా? పూర్వంలాగా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది దోచుకోవచ్చు అనుకున్నావా? ఆవుల్ని పట్టుకెడదామని కదా వచ్చాడు అని జూదమిచ్చటనాడంగరాదు సుమ్మి. ఇక్కడ జూదమాడడం కుదరదు. ఎందుకో తెలుసా? ఇది యుద్ధభూమి. ఆనాడు జూదమాడి దోచుకున్నావు మమ్మల్ని, ఇక్కడ దోచుకోవడం కుదరదు అనుకుంటున్నావా? ఇక్కడ జూదం ఆడలేవు. నీకు ధైర్యం ఉంటే తిరుగు నా వైపుకి, చూపించు నీ గుండెలన్నాడు.
పారిపోతున్నవాడు ఈ మాటలు సైన్యం అంతా వింటుంటే, కర్ణుడు వింటుంటే, దుశ్శాసనుడు వింటుంటే, భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, శల్య, ఇతర వీరులు వింటుంటే బతికినట్ట చచ్చినట్ట? అభిమాన ధనుడని ఒక దిక్కుమాలిన బిరుదు. కాబట్టి ఉండలేక ఇటు తిరిగి యుద్ధానికి వచ్చాడు. వచ్చేటప్పటికి చూశాడు, భీష్మ ద్రోణాది వీరులందరూ నిలబడ్డారు. ఒక శక్తివంతమైన బాణం తీసి దుర్యోధనుడి యొక్క గుండెలు చీల్చేద్దాం అనుకున్నాడు. ఒక్కసారి అన్నగారు భీమసేనుడు గుర్తొచ్చాడు. ఆనాడు నిండు సభలో ద్రౌపదీదేవి చీరలు ఒలిచినప్పుడు ప్రతిజ్ఞ చేశాడు, తొడకొట్టి ద్రౌపదీదేవిని కూర్చోమన్నావు కాబట్టి యుద్ధభూమిలో ఆ తొడలు నా గదాదండంతో విరగ్గొడత్తి నిన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. నా ప్రతిజ్ఞ ఎలా నెరవేరుతుందిరా అని అన్నగారు బాధపడతాడు. కాబట్టి చంపకూడదు, చచ్చినంత పని చెయ్యాలి అని మళ్ళీ ఎంతసేపు నొప్పిస్తానులే వీళ్ళనని ఒక పక్క ఉత్తర కుమారుడు హడిలిపోతున్నాడు. ఎంతసేపు ఈ యుద్ధం, నా దాహం నాలుక పిడచకట్టుకుపోతోంది, భయం వేస్తోంది, ఈ సైన్యం ఏమిటి, బాణాలేమిటి, ఎంతమందిని చంపేస్తావు, ఇక వెళ్ళిపోదాం చాలంటున్నాడు. ఒక్కసారి ఇంద్రుడు అధిదేవత కాగలిగినటువంటి సమ్మోహనాస్త్రాన్ని స్మరించి విడిచిపెట్టాడు. ఆ సమ్మోహనాస్త్రాన్ని స్మరిస్తే ఎన్ని కోట్ల సైన్యమైనా సరే ఒక రకమైన మగతలోకి దిగజారిపోయి తమ ప్రజ్ఞనంతటినీ మరిచిపోయి ఎక్కడ వాళ్లే అక్కడ పడిపోయి సోలిపోయి నిద్రపోతారు. కాబట్టి అందరూ ఆ సమ్మోహనాస్త్రం యొక్క ప్రభావానికి నేల మీద పడిపోయి నిద్రలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఉత్తర కుమారుడి వంక చూశాడు. అది ఆ స్థితిని మీరు గమనించాలి. నిజంగా ఒక్కసారి ఆ అస్త్రప్రయోగం జరిగేటప్పటికీ ఇన్ని లక్షల సైన్యం ఒరిగిపోయి పడుకుంటే, ఇంత కోలాహలం, ఇంత అరుపులు, ఇంత చప్పుడు, పడిపోయిన వాళ్ళ మూలుగులతో సహా ఆగిపోయి దక్షిణామూర్తి సభలా ఉంది, నిశ్శబ్దం. అది ఆయన యుద్ధం అంటే అలా ఉంటుంది. ఇప్పుడు ఉత్తర కుమారుణ్ణి పిలిచి అన్నాడు, నీకు బొమ్మ పొత్తికలు కావాలని ఆ రోజు ఉత్తర అడిగింది కదా, అదిగో పడిపోయిన కురువీరులు. ఎవరి బొమ్మ పొత్తిక, పెద్ద పెద్ద వాళ్ళ యొక్క రంగురంగుల బొమ్మ పొత్తికలు ఉంటాయి. ద్రోణుడు ఒక రంగు కట్టుకుంటాడు, కర్ణుడు పచ్చ రంగు కట్టుకుంటాడు, దుర్యోధనుడు ఏదో నల్ల రంగు కట్టుకుంటాడు. ఈ రంగురంగులు కలిగినటువంటి ఆ తలపాగాల కుచ్చులు కోసి పట్రా, కానీ భీష్ముడి జోలికి మాత్రం వెళ్ళకు. ఆయన మీద ఈ అస్త్రం పని చెయ్యదు. తెలివితో ఉంటాడు, నిద్రపోయినట్టు ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు, తెలుసుకుంటాడు. ఎందుకో తెలుసా? ఇద్దరికీ తెలుసు. అక్కడ ప్రజ్ఞాస్త్రము అని ఒకటి ఉంది. అది కానీ మళ్ళీ ప్రయోగం చేస్తే సమ్మోహనాస్త్రం పట్టుదిలేస్తుంది. ఆ ప్రజ్ఞాస్త్రం వెయ్యగలరు, ఇద్దరే వేయగలరు. ఒకడు భీష్ముడు, ఒకడు ద్రోణుడు. వాళ్ళు ఎందుకు వెయ్యలేదంటే ఒకసారి ఓడిపోయిన వారే ఇప్పుడు అర్జునుడి చేతిలో నిగ్రహింపబడ్డారు. మళ్ళీ నిగ్రహించాడు అనుకోండి, ఈసారి దుర్యోధనుడు వదలడు, రథం మీద పెట్టి తీసుకుపోతాడు. అందుకని ఆ స్థితి రాకూడదని ఊరుకున్నాడు భీష్ముడు. పైగా ధర్మపక్షపాతి. ఇప్పుడు భీష్ముడి జోలికి వెళ్ళకని చెప్పాడు. గబగబా వెళ్ళి ఉత్తర కుమారుడు ఆ పొత్తికలు, ఆ తలపాగాలలో ఉన్న కుచ్చులు కోసుకుని వచ్చి రథం ఎక్కాడు. పద వెళ్ళిపోదాం, అయిపోయింది యుద్ధం, మన ఆవులన్నీ ఇంటికి వెళ్ళిపోయాయి, వీళ్ళందరూ పడిపోయి ఉన్నారు తెలివి లేక పడిపోయిన వారిని నేను కొట్టను, అది నాకున్నటువంటి నియమం, వెళ్ళిపోదాం పదన్నాడు. రథం తిరిగిపోయింది, విరాట నగరం వైపుకు వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతుంటే ఇంతకు ముందు గోవుల్ని మళ్లించడం కోసం వచ్చినటువంటి కురు సైనికులు కొంతమంది ఇంకా వేగంగా వెళ్ళలేని వాళ్ళు అక్కడ కనబడ్డారు, గుంపులుగా. అర్జునుడి రథం తిరిగి వస్తుంటే చూశారు. వాళ్ళు చూసి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి నేల మీద పడ్డారు. ఇప్పుడు మనం దొరికాం, మన్ని చంపేస్తాడేమో. ఒకసారి రెండు చేతులు ఎత్తి నమస్కరించిన, శరణాగతి చేసిన అర్జునుడు వాళ్ళ జ్యోతికెళ్ళ చిరునవ్వుతో చెయ్యెత్తి పలకరించి రథంలో వెళ్ళిపోయాడు. అది ఆయన ధర్మం అంటే. వాళ్ళు పొంగిపోయారు, ఆహా ఏమి పార్థుడని. అలా వెళ్ళిపోయినటువంటి అర్జునుడి రథం వెళ్ళిపోతుండగా తెలివొచ్చింది దుర్యోధనుడికి, మిగిలిన వాళ్ళకి. లేచి ఏడి అర్జునుడు అన్నాడు. భీష్ముడు లేచి అన్నాడు, అదృష్టం, కుత్తుకలు కోసేయలేదు పడుండగా, లేచావు ఇంకా. పరమధర్మాత్ముడు కనుక వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పటికైనా జరిగిన అవమానం చాలు, దుర్యోధన పద వెళ్ళిపోదాం హస్తినాపురానికి అన్నాడు. బాధగా తిరిగి వెడుతున్నాడు. ఊరుకోలేదు అర్జునుడు. లేచి మళ్ళీ హస్తినాపురం వైపుకు వెళ్ళిపోతున్నటువంటి సైన్యాన్ని గాంధీవ టంకారం చేసి పిలిచాడు, వస్తారా యుద్ధానికి. మళ్ళీ దేవదత్తాన్ని పూరించాడు, ఏమైనా సత్తా ఉంటే రండి మళ్ళీ. అయినా వాళ్ళ గురించి కాదన్నట్టు వెళ్ళిపోతున్నారు, వెనక్కి చూడకుండా. అప్పుడు బాణాలు మనుషుల మీద వెయ్యకూడదు కాబట్టి
గురి చూసి దూరంగా వెడుతున్నటువంటి దుర్యోధనుడి యొక్క కిరీటంలో ఉన్న వజ్రములు ఊడి కింద పడేటట్టు కొట్టాడు. కొడితే వజ్రములు ఊడి ఒక్కొక్కటి కింద పడిపోయాయి. అయినా సరే తనని కానట్టు ఊడిపోతున్న వజ్రాలతో ఉన్న కిరీటంతో వెళ్ళిపోయాడు. ఇంతకన్నా ఘోరమైన ఓటమి ఉంటుందండి. పదండి కుర్చీలు ఎత్తేయండి అన్నాడు ఇంద్రుడు మిగిలిన వాళ్ళని. ఎందుకంటే అయిపోయింది యుద్ధం, ఇంకెందుకు. కాబట్టి ఇంద్రాదులందరూ కూడా తమ కుర్చీలన్నీ ఎత్తేశారు. మళ్ళీ ఏ షామియానా కంపెనీ నుంచి తెచ్చారో అక్కడికి పెళ్లిళ్లలో పంపించేస్తుంటారు చూసారా, అవలవలు షామియానా కంపెనీ నుంచి తెచ్చుకున్నావు, స్వర్గలోకం నుంచి తెచ్చినవి. కాబట్టి స్వర్గలోకానికి ఆ ఆసనాలన్నీ వెళ్ళిపోయి దేవతలు ఋషులు అందరూ అర్జునుడి యొక్క పౌరుషాన్ని పరాక్రమాన్ని మెచ్చుకుంటూ సంతోషిస్తూ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కౌరవ సైన్యం దిగాలుగా ఏడుస్తూ నీరసపడిన మొహంతో మిగిలిన వాళ్ళందరూ కూడా హస్తినాపురానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత శమీవృక్షం దగ్గరికి అర్జునుడు వెళ్ళాడు. వెళ్ళి అన్నాడు ఉత్తర కుమారుడితోటి, ఇప్పుడు నువ్వు ఈ గాంధీవాన్ని మళ్ళీ పైకెక్కి మూట కట్టేసి, మూట కట్టి నేను ప్రార్థన చేస్తున్నానని ఒక్కసారి మంత్రాధిష్టాన దేవతలందరినీ తలుచుకుని నమస్కారం చేశాడు. చెయ్యగానే తనంత తాను వచ్చి తల మీద కూర్చుని అమరికగా ఉండేటటువంటి ఆ కిరీటం అదృశ్యమైపోయింది. దేవదత్తం వెళ్ళిపోయింది. గాంధీవం పైన పెట్టేశాడు. ఆ పైన ఉన్నటువంటి అర్జునుడి యొక్క కేతనం, ఆ పతాకం ఆ హనుమ యొక్క చిహ్నంతో ఉండేటటువంటిది, లేదా హనుమయే ఆవహించి ఉంటారు. కొన్ని కోట్ల భూతముల చేత రక్షింపబడేటటువంటి ఆ పతాకం అదృశ్యమైపోయింది. ఇప్పుడు పూర్వం ఎలా ఉంటాడో ఆ స్థితిలోకి మళ్ళీ వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అర్జునుడు ఉత్తరుడు కిందకి దిగాడు. మనం విరాట నగరానికి వెళ్ళాక నేను గెలిచానని చెప్పకు, నువ్వే గెలిచావని చెప్పు. తెల్లబోయాడు ఉత్తర కుమారుడు. నేను గెలిచానని చెప్పడమా అన్నాడు. అంతే, అలాగే చెప్పు ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నాడు. చాలా సంతోషం, అలాగే చెప్తానన్నాడు. రథం బయలుదేరింది. రథిస్థానంలో ఉత్తరుడు కూర్చున్నాడు, సారథి స్థానంలో బృహన్నలగా కూర్చున్నాడు. కూర్చుని మళ్ళీ రథం విరాట్ నగరం వైపుకి వచ్చేస్తున్నప్పుడు ఒక చమత్కారం జరిగింది. అప్పుడే విరాట్ రాజు గారు అంతఃపురానికి వచ్చాడు. దక్షిణ గోగ్రహణం పూర్తయిపోయి లోపలికి వచ్చాడు. ఏదో కస కాళ్ళు చేతులు కడుక్కుని కూర్చున్నాడు. ఉత్తరుడు ఏడన్నాడు, యుద్ధానికి వెళ్ళాడన్నారు. ఎవరి మీద అన్నాడు? భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య. అమ్మ బాబోయ్ వీడెందుకు వెళ్ళాడన్నాడు. నువ్వు దక్షిణ గోగ్రహణానికి వెళ్ళావు, వాళ్ళు ఉత్తర గోగ్రహణానికి వచ్చారు. వాళ్ళ మీద యుద్ధానికి వీడు వెళ్ళాడా, పదండి మళ్ళీ సైన్యం పట్టుకుని వెళ్ళిపోదాం, వీడేమి యుద్ధం చేస్తాడన్నాడు అని సైన్యాన్ని సమాయత్తం చెయ్యబోతుంటే మహానుభావుడు ధర్మరాజు గారు ఒక మాట అన్నాడు. నువ్వేమి భయపడకయ్యా, ఆయనతో పాటుగా ఉత్తర కుమారుడితో పాటుగా బృహన్నల కూడా వెళ్ళాడు. బృహన్నల ఉండగా ఉత్తరుడికి ఆపద రాదు అన్నాడు. ముందు దాన్ని పెద్ద పట్టించుకోలేదు విరాట్ రాజు. ఏమిటో ఏదో చెప్తాడు, బృహన్నలుంటే ఉత్తరుడికి ఆపద రాకపోవడం ఏంటి, అర్థం లేని మాట అనిపించి ఊరుకున్నాడు. ఊరుకుని పదండి సైన్యం తీసుకుని అన్నాడు. ఈలోగా కొంతమంది గొల్లవాళ్ళు ఎదురొచ్చారు. వచ్చి మహారాజా ఏం చెప్పమంటారు? వాళ్ళకి తెలియదుగా యుద్ధభూమిలో ఏం జరిగిందో. ఆవుల్ని వెనక్కి తీసుకొచ్చేసారంతే. మహానుభావుడు ఉత్తర కుమారుడు కౌరవ సేనల్ని చీల్చి చెండాడేశాడు. భీష్మద్రోణాది వీరులందరూ ఓడిపోయారు. కొన్ని లక్షల మంది తెగటార్చబడ్డారు. కౌరవ సైన్యం అంతా తోక ముడిచి వెళ్ళిపోయింది. ఉత్తర కుమారుడు రథం మీద తిరిగి వచ్చేస్తున్నాడు అన్నాడు. ఆనందపడిపోయాడు. హారతులు ఎత్తండి, చందన జలాలు చల్లండి, నర్తకీమణులు నాట్యం చెయ్యండి, పూలదండలు సమర్పించండి, ఉత్తర కుమారుణ్ణి పొగట్టలతో స్తోత్రం చేస్తూ ప్రవేశపెట్టండి అన్నాడు. అనేటప్పటికీ అక్కడే ఉన్న ధర్మరాజు గారు అన్నాడు, కంకుభట్టు రూపంలో ఉన్నాడు. ఆయన అన్నాడు, కురుపతి భీష్మ కర్ణ కృపకుంభజ ముఖ్య మహోగ్ర యోధ విస్ఫురణము నొర్వజాలి రణభూమి భుజాబలముల్లసిల్లా ఉత్తరుడ జయించనీని వసుధావర ఇంతటి కంటే ఇంక నచ్చెరువును కలుగునే ధర ప్రసిద్ధికి నెక్కడే అతడొక్కడు. రాజా, నిజంగా ఉత్తర కుమారుడు ఒక్కడే భీష్మ ద్రోణ కర్ణాది యోధులు కలిగినటువంటి కౌరవ సైన్యాన్ని గెలిచినది యథార్థమై ఉంటే ఇంతకన్నా ఆశ్చర్యకరమైన వార్త లోకములో వేరొకటి ఉండదు. నిజంగా చరిత్రకెక్కిన మహావీరుడై ఉంటాడు అంటే కించెత్తు బాధ కలిగింది. ఏమిటి ఇలా అంటాడు అనుకున్నాడు. అనుకుని సరే మా వాడు గెలిచి వస్తున్నాడుగా, చెప్పారుగా గొల్లవాళ్ళు, ఇంకా మీకు అనుమానం ఎందుకు మగ్గుభట్ట,
ఏం అనుమానం లేదు, నా కొడుకే వాడు, మా కులం వర్ధిల్లేటట్టుగా మా అదృష్టం కొద్దీ పుట్టినవాడు, మహానుభావుడు, పొగిడాడు. ఇలాంటప్పుడు మన ఇద్దరం పాచికలాడితే బాగుంటుంది, రండి అన్నాడు. నువ్వు మంచి విజయోల్లాసంలో ఉన్నావు, చాలా సంతోషంలో ఉన్నావు, ఇప్పుడు నీతో పాచికలాడడం కొంచెం కష్టమే, నన్ను ఓడిస్తావన్నాడు ధర్మరాజు. ఏం పర్వాలేదు, ఇలాంటప్పుడు ఆడితేనే మజాగా ఉంటుంది, తీసుకురండి అన్నాడు. ఇద్దరు పాచికలు ఆడుతున్నారు. మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తున్నాడు. చూసావా ఉత్తర కుమారుడు ఎంత గొప్పవాడో, వచ్చేస్తాడు కాసేపట్లో అంటున్నాడు. కాదు మహారాజా, నా మాట నమ్మండి, బృహన్నల వలన ఉత్తర కుమారుడు నెగ్గాడు తప్ప ఉత్తరుడు తనంత తానుగా నెగ్గినవాడు కాడన్నాడు ధర్మరాజు. విరాట్రాజు అన్నాడు, అనిన కటకటబడి ఇట్టులాడుటెల్లా అతని విజయము సంధియమనుట కాదే, ఇంత పట్టున చైరించి తీవు కాన ఇంక నీ మాట లుడుగుము కంకభట్ట. ఇందాకటి నుంచి చూస్తున్నాను అదే పనిగా సారథిని పొగుడుతున్నావు, బృహన్నల్ని పొగుడుతున్నావు, ఒక పేడివాడిని పొగుడుతున్నావు. ఆ పేడివాడు లేకపోతే నా కొడుకు యుద్ధం చేయలేడు అనుకుంటున్నావా? సారథ యుద్ధం చేసేది రథ ఏమిటి? సారథి వల్ల రథి గెలిచాడంట ఏంటి? తప్పు. ఇంకొకడైతే ఏం చేద్దునో, నువ్వు కాబట్టి వదిలేశాను, ఇక ఇలాంటి మాటలు మాట్లాడకు కంకభట్ట అన్నాడు. అంటే ధర్మజుడు అన్నాడు, కురుబలమేల దైత్య సురకోటులు వచ్చిన గెల్వరాద ఉత్తరునకు ఆ బృహన్నల రథంబుపయం పరవాహిని భయంకర భుజసారమున్నరయగా దరిగంచితినంచు విక్రమోద్ధురగతి నాజికేలి నిరతుండయి దుర్గమలీలనుండగన్. కౌరవ సైన్యం ఏమిటే? 33 కోట్ల మంది దేవతలందరూ వచ్చి ఉత్తర కుమారుడికి ఎదురుగుండా నిలబడినా సరే ఆ రథం చెక్కు చెదరదు, బృహన్నల దాని మీద ఉన్నంత వరకు అన్నాడు. మండిపోయింది విరాట్రాజుకి. వింతలు సాల నీ వలన వింటిమి, కాని ధరిత్రి ఎందు ఈ మింతకు మున్ను సారథుల ఎవ్వరి చూడమే వైరివీర దుర్భ్రంత భుజా విలాసమరం తెగిపోరుల నస్త్ర శస్త్ర విక్రాంతి కడంగుమారి అని కన్నుల నిప్పులు రాలుచుండగన్. ఇత పూర్వం నువ్వు నా దగ్గర కూర్చుని ఎన్నో మంచి మాటలు చెప్పావు, ఎన్నో కథలు చెప్పావు. పుణ్యకథా విన్యాసమునత్తు అతని వేడుకకు తగున్ అన్నాడు కదా మొట్టమొదట్లో, అతనికి పుణ్యకథలు చెప్తానన్నాడు. మహావీరులకు సంబంధించిన విశేషాలు ఎన్నో చెప్పావు, చాలా బాగుంది. కానీ ఇలాంటి మాట మాట్లాడడం మాత్రం నాకు నచ్చట్లేదు. ఒక సారథి వలన ఉత్తరుడు గెలిచాడంటే ఏమిటి? అందులో పీడివాడు, వాడు లేకపోతే గెలవలేడా మా అబ్బాయి? 1కి 10 మార్లు సారథి వలన గెలిచాడు, సారథి వలన గెలిచాడు. ఆ సారథి ఉండగా 33 కోట్ల మంది దేవతలు వచ్చినా ఏం చేయలేరంటా ఏంటి? నీ మాట నాకు నచ్చలేదు కొంకభట్ట అన్నాడు. ఊరుకోలేదు ధర్మరాజు. అన్నాడు, ఆమహకేళి వేడుక బృహన్నల చిత్తమునందెలచ్చినన్ సాహస వృత్తి ఉత్తరుని సారథిగా కొనిపోయి కౌరవ వ్యూహమునోర్చి నీ పశుల నొక్కడు దక్కక జుండ సత్వరోత్సాహత తెచ్చి కావలయు తప్పదు నా పలుకట్లు చూడుమి అని అంతట నిలువకయం మనుజేశ్వరు మొగము చూచి మరియును అతడిట్లను పురములోన జూటం వనుపు బృహన్నల జయంబో భవ్య విచార. నేను నిజం చెప్తున్నానయ్యా, యుద్ధం చేసినటువంటి వాడు, యుద్ధంలో గెలిచిన వాడు, పశువుల్ని వెనక్కి మళ్లించిన వాడు నీ కొడుకు ఉత్తరుడు కాడు. యుద్ధం చేసినవాడు, కౌరవుల్ని గెలిచినవాడు, ఆవుల్ని వెనక్కి తిప్పినవాడు సారథిగా వెళ్ళిన బృహన్నల. నేను చెప్పిన మాట వినాలని నువ్వు అనుకుంటే ఉత్తరుడు గెలిచాడని చాటింపు వేయకు, బృహన్నల గెలిచాడని చాటింపు వేసి బృహన్నలకి స్వాగతం ఏర్పాటు చెయ్యన్నాడు. ఈ మాట వినేటప్పటికి ఇంకా విరాట్రాజు కడుపు మండిపోయింది. అనినా రౌద్రరసము మనమున నడరంగా బడగ ఎత్తు సురగపాలు రేఖ నెనయు చేతి సారగొని వేసపడి పేడి గడన ఎడుగుమనుచు. ఒక పేడివాడి వలన నా కొడుకు గెలిచాడంటావా? పైగా పేడివాడికి స్వాగతం చేయమంటావా? ఎంత ధైర్యం నీకు, నా కొడుకుకి చేత కాదనడానికి అని చేతిలో ఉన్న పాచికలు తీసి ధర్మరాజు గారి ముఖానికి వేసుకొట్టాడు. ఆ పాచిక ఒకటి వచ్చి ఆయన యొక్క తల మీద తగిలి ఆ నుదుటి నుంచి నెత్తురు బొట్టు కింద పడబోతోంది, ఇలా కారుతోంది. అక్కడే ఉంది ద్రౌపదీదేవి. అక్కడెందుకు ఉండాలి? సుదేశనా మందిరంలో కదా ఉండాలి. అక్కడెందుకు ఉంటుంది రాజుగారు ఆడుకుంటున్న చోట? అంటే వీళ్ళందరూ ఇంత ధైర్యంగా మాట్లాడేస్తున్నారు. అలా ఎందుకుంటున్నారంటే స్వేచ్ఛగా అయిపోయింది అజ్ఞాతవాసం. అక్కడ ఉండవలసిన దానికి ఇక్కడ ఉన్నామే అంటే నేనెవరో నీకు తెలుసా అంటుంది. ఆ ధైర్యం వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఇంకా భయం లేదు, అందుకని అక్కడ ఉంది ఆవిడ. పైగా ధర్మమే. ఈశ్వరుడు ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటాడు. కాపాడాలనుకున్నాడు ద్రౌపదీదేవిని అక్కడ ఉంచాడు. నేను మీకు చెప్తూనే ఉన్నానుగా, ఎప్పుడూ వాళ్ళ ధర్మం కాపాడుతూనే ఉంటుంది. భగవంతుడు వాళ్ళని ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటాడు. అయితే ఇందులో ఒక చమత్కారం మీరు గమనించాలి. అర్జునుడిగా వచ్చేస్తే ఏమవుతుంది? పురంలోకి ఏమైనా ఇబ్బందా? అయిపోయిందిగా అజ్ఞాతవాసం. కౌరవులకే కనపడ్డవాడు విరాట్రాజు గారికి ఎందుకు కనపడ్డలాగా? ఎందుకు ఈ ఆటలు, ఎందుకు ఈ హాస్యం ఏమిటి? ఒక్కటే కారణం,
వాళ్ళ ధర్మ నిరతి ఎటువంటిదంటే ఎప్పుడు బయటపడాలో చెప్పవలసిన వాడు అన్నగారు. అక్కడ బయటపడ్డాడంటే ఆవుల కోసం, క్షాత్రధర్మం కోసం. ఇక్కడ బయటపడ్డం అన్నగారి అనుమతితో జరగాలి తప్ప తనంత తాను బయటపడి నేనే అర్జునుడిని అని ముందు అర్జునుడికి పూలదండలు వేస్తే అర్జునుడిని గెలిచా సత్కారం చేసేసి ఈయన వల్లే కౌరవులందరినీ గెలిచామని అందరూ జయజేలు కొట్టేస్తుంటే ధర్మరాజు గారు చిన్న బుచ్చుకుని ఓ మూల నించుంటే ఆయనే మా అన్నయ్య అంటే అర్జునుడు అన్నయ్య అని తర్వాత ఆయన్ని గౌరవించి ముందు అర్జునుడు గౌరవింపబడకూడదు, ముందు అన్నయ్య గౌరవింపబడి తాను బుచ్చుడిగా కూర్చుని ఉండగా తాను గౌరవింపబడాలి. ఇది వాళ్ళ మర్యాద, ఇది వాళ్ళ మన్నన, ఇది వాళ్ళ ధర్మం. అందుకని తాను బృహన్నలగానే వచ్చాడు. ఎప్పుడైతే ఆ వేసినటువంటి పాచిక ఆయనకి తగిలి నెత్తురు కిందకి జారుతోందో చూసింది ద్రౌపదీదేవి. చూసి విమల వంశంబునను పుణ్యవృత్తమునను వరలు ఈతని రక్తంబు వసుమతీశ ధరణిపై ఎన్ని బిందువులు తొరగెనన్ని వర్షములు కల్గు ఇందన వర్షభయము. గబగబా పరిగెత్తుకొచ్చి ఆవిడ పవిట కొంగుతో ధర్మరాజు గారిని పట్టుకుని ఆయన యొక్క నుదుటిన ఉన్న రక్తం తుడిచింది. సైరంధ్రి అంటే సామాన్యమైంది కాదు, మహాపతివ్రత అని పేరుంది ఆవిడికి. ఆవిడ జోలికెడితే గంధర్వులు చంపేస్తారని. అటువంటి ఆవిడ ఎంత కాదన్నా పరపురుషుడేగా ధర్మరాజు సైరంధ్రిగా చూసినప్పుడు. భర్త అని మీకు తెలుసు, నాకు తెలుసు, విరాట్ రాజుకి తెలియదుగా. గబగబా వచ్చి అందులో ఏదో బట్ట పట్టుకొచ్చి తుడవడం వేరు, ఆడది తన పవిట కొంగుతోనే తుడవడం వేరు. తన పవిట కొంగుతోనే తుడవాలంటే బాగా సమీపంగా వెళ్ళాలి. ఆయన ముఖం ఎటో ఉంటే అటువైపుకి తిప్పి తుడవడం కుదరదు. తుడవాలంటే ఎడం చేత్తో ఆయన గడ్డం పట్టుకుని కుడి చేత్తో తుడవాల్సి ఉంటుంది. అంత సన్నిహితంగా తుడిస్తే విరాట్ రాజు గారి మాట వచ్చింది. ఏం అంత గబగబా వచ్చి నీ చీర పవిట కొంగుతోటే ఆయన రక్తం తుడుస్తున్నావు అన్నాడు. వీళ్ళిద్దరికీ ఏమైనా పూర్వ పరిచయం ఉందా అని. వెంటనే ఆవిడంది, నేను ఎందుకు ఇంత తొందరపడి వచ్చి రక్తం తుడిచానో తెలుసా? పూర్వ పరిచయం అని నువ్వు అనుకుంటున్నావు, ఎందుకు తుడిచానో కారణం చెప్తాను చూడు. విమల వంశంబును పుణ్యవృత్తమునను, విమలమైన వంశంలో పుట్టాడు, గొప్ప చారిత్రం ఉన్నవాడు, నడవడి ఉన్నవాడు. ఇటువంటి మహానుభావుడి యొక్క రక్తపు బొట్లు నేల మీద ఎన్ని పడతాయో అన్ని సంవత్సరములు వర్షములు పడవు. కాబట్టి ఈయన నెత్తుటి బొట్టు నేల మీద పడకూడదు కాబట్టి వెంటనే నా పవిట పెట్టి రక్తాన్ని ఒత్తాను అందావిడ. చూశాడు, ఈలోగా ఉత్తర కుమారుడు వచ్చేస్తున్నాడు అన్నారు, జయజద్ధానాలు చేశారు, పరిగెత్తుకుంటూ వెళ్ళారు, నీరాజనాలు ఇచ్చేస్తున్నారు, కాళ్ళ మీద పడిపోయారు. ఒక ఆయన ఎన్నికల్లో గెలిస్తే ఎలా ఉంటుందో అలా ఉందనుకోండి. కాబట్టి అంత హడావిడిగా ఉంటే పాపం ఆయన గొణుగుతున్నాడు, చెప్తున్నాడు, ఇదంతా నేను గెలవలేదు, బృహన్నలు గెలిచాడు, ఆయన అర్జునుడు, ఆయన గెలిచాడు, నా బుర్ర నేను గెలవడం ఏమిటి, వాళ్ళందరి జోలికి నేనేళ్ళడం ఏమిటి, చూస్తేనే నాలుగు నోరెండిపోయింది అంటున్నాడు. వినేవాళ్ళు ఎవరు? ఆయన్నే భుజాల మీద ఎత్తేసుకుంటున్నారు, ఆయన్ని బృహన్నల్ని కలిపి తీసుకొచ్చేస్తుంటే భటుడు వచ్చి చెప్పాడు, మహారాజా ఉత్తర కుమారుడు లోపలికి వస్తున్నాడు బృహన్నలతో కలిసి. ధర్మరాజు గారు ఈ సందట్లో సంతోషంలో ఉన్నటువంటి విరాట్ రాజుకి ధర్మరాజు చెప్పిన మాట వినపడలేదు. భటుడితో చెప్పాడు, ఒక్క ఉత్తర కుమారుణ్ణి లోపలికి తీసుకురా తప్ప బృహన్నల్ని తీసుకురావద్దు, బయటే నిలబెట్టేయన్నాడు. బృహన్నల బయట ఉండిపోయాడు, ఒక్క ఉత్తరుడే లోపలికి వచ్చాడు. ఎందుకు రానివ్వద్దన్నాడంటే, ఎవరైనా ధర్మరాజుకి గాయం చేసి ఆయన శరీరంలోంచి నెత్తురు కారుతుండగా కానీ అర్జునుడు చూశాడో ఉత్తర క్షణంలో వాళ్ళని చంపేస్తాడు, అంటే విరాట్ రాజుని చంపేస్తాడు. అందుకని రానివ్వలేదు. బట్ట పెట్టుకుని ఇలా ఒత్తుకుంటూ కూర్చున్నాడు. ఉత్తర కుమారుడు లోపలికి వస్తూ తండ్రి వంక చూడలేదు. ఆయన ఎందుకు అలా పెట్టుకున్నారన్నాడు. తెలుసుగా ధర్మరాజని, ఆయన ఎందుకు అలా ఉన్నారన్నాడు. ఏమీ లేదురా, నువ్వు యుద్ధంలో గెలిచావని సంతోషంతో నేను స్వాగతం పలకడానికి ఉత్సవం చేస్తే నువ్వు కాదు గెలిచింది, సారథి వలన గెలిచారన్నాడు. నా కోపం వచ్చి పాచికలు విసిరాను, అవి తగిలి నెత్తురు కారిందిరా, ద్రౌపది తుడిచిందన్నాడు. ఎంత పని చేశారు నాన్నగారు. ఆయన వల్ల బ్రతుకుతున్నాం, ఆయన వల్ల ఈ పొడమి నిలబడింది. అటువంటి మహానుభావుడు ఏం చెప్తే అది ఎదురడగకుండా మనం పాటించాలి. ఆయననా పాచికలతో కొట్టారు అన్నాడు. విరాటుడు వినే స్థితిలో లేడు, ఆయనకి తెలియదుగా ధర్మరాజని. నువ్వు ఎలా గెలిచావు, ఎలా సంభవం అయింది, నీ వీరోచిత కృత్యాలన్నీ నాకు చెప్పన్నాడు. ఏమి వీరోచిత కృత్యాలు? నా బుర్ర, నాన్నగారు నేను చచ్చిపోవలసింది. అక్కడ యుద్ధానికి వెళ్ళానా, భీష్మద్రోణాది వీరులు కనబడ్డారు, వాళ్ళని చూసేటప్పటికీ నా గుండె బద్దలైపోయింది. నేను హడిలిపోయి వణికిపోయి అమ్మ బాబో ఇంకేమి యుద్ధం అని చెప్పి
ఇంకా నాకు ఈ యుద్ధము వద్దు, ఏమీ వద్దు, కౌరవసేన చూచి బటకెందొడకెన్మదితో నమేను నువ్వూరకపోవుచుంటి విధి యొప్పునే అని ఇంటికి పోదాను రా అంటే ఒక మహానుభావుడు, ఒక సిద్ధపురుషుడు వచ్చాడు నాన్నగారు అన్నాడు. చెప్పొద్దన్నాడుగా. ఒక సిద్ధపురుషుడు వచ్చి నీకేం భయం లేదు, నువ్వు ఆ సారథ్యం చేయి, నేను రథిగా ఉంటానన్నాడు. అని నేను సారథ్యం చేశాను, బృహన్నల గురించి చెప్పలేదు. ఆ సిద్ధపురుషుడు, ఆ దేవతాస్వరూపుడు మహానుభావుడు రథంలో నిలబడి భీష్మద్రోణాది వీరుల్ని ఓడించి మన పశువుల్ని వెనక్కి మరల్చాడు. ఆయన లేకపోతే నాన్నగారు మీ కొడుకు భౌతికాయం వచ్చేసి ఉండేది ఈ పాటిక అంటే ఆయన చాలా సంతోషించి, ఏడిరా సిద్ధపురుషుడు, నేను కౌగిలించుకుని పాదాభివందనం చేస్తానన్నాడు. అంటే నాన్నగారు ఇప్పుడు ఆయన రాలేదు, ఒక చోట ఉన్నారు, ఆయన వస్తారు మన దగ్గరికి, రేపో ఎల్లుండో వస్తారు, అప్పుడు మీరు సత్కరిద్దురు కానన్నాడు. చాలా సంతోషం రా అన్నాడు. ఇంకా వినే స్థితిలో లేడు. బృహన్నలని ఉత్తర కుమారుడిని వెళ్ళి విశ్రాంతి తీసుకోమన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. అర్జునుడు నర్తనశాల అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. ఉత్తరం వచ్చింది, గురువుగారు నా మాట మన్నించారు, సారథ్యం చేశారు, మా అన్నయ్యని బతికించారు, పరమ సంతోషమని ప్రీతిని ఆవిష్కరించింది. వెంటనే తాను యుద్ధంలో తీసుకొచ్చినటువంటి బొమ్మ పొత్తికలను ఉత్తరకిచ్చాడు. ఉత్తర ఎంతో సంతోషపడిపోయి, బొమ్మ పొత్తికలంటే కురువీరుల యొక్క తలపాగాల మీద ఉండేటటువంటి ఆ కుచ్చులు, అవి తీసుకుని సంతోషంగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తరువాత ఆ రోజు రాత్రి నిశ్శబ్దంగా ధర్మరాజు గారు ఉండేటటువంటి గదిలో ద్రౌపదీ సహితంగా పాండవులందరితో కూడి సమావేశాన్ని పెట్టాడు అర్జునుడు. అందరూ కలిసి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ధర్మరాజు గారు మాత్రం తల పైకి ఎత్తకుండా ఇలా కూర్చున్నాడు. అర్జునుడు ఎదురుగుండా కూర్చుని అసలు ఉత్తర గోగ్రహణం ఎలా వచ్చిందో, ఎందుకు జరిగిందో, తాను ఏం చేశాడో, ఎలా నిగ్రహించాడో అన్నీ చెప్పాడు. దక్షిణ గోగ్రహణం విశేషాలు ఏమిటి అన్నాడు. భీమనకుల సహదేవులు చెప్పారు. అర్జునుడు అన్నాడు, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎందుకో అన్నగారు తల ఎత్తి నన్ను చూడటం లేదు, తల ఉంచుకుని ఉంటున్నాడు. నేను ఏ తప్పు చేశాను అని చాలా ఆలోచించాను, నా తప్పు ఏం కనపడలేదు, నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా అన్నాడు. అంటే ధర్మరాజు తల ఎత్తి అన్నాడు, నువ్వే పొరపాటు చెయ్యలేదు. విరాట్ రాజు నన్ను పాచికలు పెట్టి కొట్టాడు, నాకు దెబ్బ తగిలి నెత్తురు కారిందిరా, అందుకని నీకు నేను కనపడలేదు, నా ముఖం చూపించలేదు. వెంటనే అర్జునుడు లేచి అన్నాడు, ఇప్పుడే చంపేస్తా విరాట్ రాజు, నిన్ను పాచికలు పెట్టి కొట్టి నీ నెత్తురు కారేటట్టు చేస్తారా అన్నాడు. అంటే ద్రౌపది అంది, నెత్తురు కారిపోయి భూమి మీద పడలేదు, చిమ్మింది, నేను వెంటనే తుడిచేశాను. అంటే ధర్మరాజు అన్నాడు, ఆయనకి నేను ధర్మరాజని తెలిసి కొట్టలేదు, నేను కంకభట్టుని అనుకున్నాడు, అనుకుని కొట్టాడు. పైగా ఆ సమయంలో అతను ఉన్న పరిస్థితి అటువంటిది కాబట్టి కొట్టాడు తప్ప అతనికి నా యందు శత్రుత్వంతో వచ్చి కొట్టినవాడు కాదు. కాబట్టి అతన్ని చంపకూడదు. నువ్వు ఎన్నైనా చెప్పు, ఇప్పుడు వాడిని ఈడ్చుకొచ్చేస్తానన్నాడు భీముడు లేచి. అదే వద్దన్నాను. మనం ఇక్కడ అజ్ఞాతవాసం పరిసమాప్తం చేసుకున్నామంటే విరాట్ రాజు గారి యొక్క అనుగ్రహం. మహానుభావుడు మనంత ప్రేమగా చూశాడు, తెలియక పుత్రవ్యామోహంతో విసిరాడు తప్ప ఇంకొక కారణం కాదు. కాబట్టి విరాట్ రాజుని మన్నించండి అని అంటే భీమార్జునులు అన్నారు, సరే రేపు మనం మన నిజస్వరూపాలతో సభాప్రవేశం చేద్దాం, చేసిన తరువాత కూడా నీ పట్ల అలాగే విరాటరాజు కనబడితే ఖచ్చితంగా నిగ్రహించేస్తాం, అప్పుడు చేదురుగా. తెలుసు ధర్మరాజుకి అలా చేయడని. కాబట్టి రేపటి వరకు మాత్రం ఆయన జోలికి వెళ్ళకండి. సరే అన్నారు. వెళ్ళారు. మరునాడు ఉదయం లేచారు, స్నానాలు చేశారు, సంధ్యావందనాలు చేసుకున్నారు. ఎవరి నిజస్వరూపాలతో వాళ్ళు తెల్లటి బట్టలు కట్టుకున్నారు, మెడలో పుష్పహారాలు వేసుకున్నారు, చందనాలు లేపనం చేసుకున్నారు. మంచి టీవీతో 5 పాండవులు పూర్వం ఎలా నడుస్తారో అలా నడిచి సభాప్రవేశం చేశారు. చేసి ధర్మరాజు గారు తిన్నగా మెట్లెక్కి సింహాసనం మీద కూర్చుని ఒక పాదాన్ని తీసి పాదపీఠం మీద పెట్టి కూర్చున్నాడు. కింద ఆసనాల మీద వరుసగా భీమార్జున నకుల సహదేవులు కూర్చున్నారు. ఉత్తర కుమారుడితో కలిసి విరాట్ రాజు గారు సభాప్రవేశం చేశాడు. సింహాసనం మీద ధర్మరాజు గారు కనపడ్డాడు. కంకుభట్టుగా తెలుసుగా. ఆయన్ని చూసి అన్నాడు, నువ్వు సజ్జనుడివి, ప్రవర్తన తెలుసున్నవాడివి, మహారాజు కూర్చునే సింహాసనం మీద కంకుభట్ట నువ్వు అలా కూర్చోవచ్చా? తెలియక కూర్చున్నామనుకున్నా, నేను సభాప్రవేశం చేస్తుండగా అలా కూర్చోవచ్చా? లేచి నిలబడద్దా? ఎందుకు అలా కూర్చున్నావు అన్నాడు. అంటే అప్పుడు అర్జునుడు లేచి అన్నాడు, నడవి వియలు చేసే నగరికి మాణిక్యమకుటముల్ పూనిన మనుజపతుల తగునాత్మ్య సూయానముగనునరించే మంచిగ నేల 4 చెరగులకును
ప్రీతార్థిజనుల సచేతన త్యాగ ధ్వజములుగా అన్ని దేశముల నిలిపే దిక్కులన్నింటను తెలుపారు పూతగా మించె నుజ్వల యశో విభ్రమంబు రాజసూయాద్ధర ప్రవర్తకుడు నిత్య సత్య భాషా మహావ్రతశాలి పాండురాజ దుగ్ధ పయోనిధి రాజు ధర్మరాజు సొమ్ము మచ్చామనీ రమణ ఇతడు. ఆయన ఎవరనుకుంటున్నావో తెలుసా? సింహాసనం మీద కూర్చున్నవాడు విరాట్ రాజా. అడదివియలు చేసే నగరి మాణిక్య మకుటముల్పు నిన మనుజపతుల. ఆయన చక్రవర్తిగా సింహాసనం మీద కూర్చుంటే ఆయన రాజ్యంలో ఉండేటటువంటి దీపపు స్తంభాలు ఏమిటో తెలుసా? ఆయన దగ్గర ఉండేటటువంటి సామంతరాజులు ఆయన దర్శనం కోసం ఆయన రాజధానిలో తిరుగుతుంటే వాళ్ళ తలల మీద ఉన్న కిరీటాలలో పొదగబడిన వజ్రముల యొక్క కాంతులు వీధులలో ఉంటే అవి దీపస్తంభాలుగా ఉండేవి. అటువంటి పరిపాలన చేసిన మహానుభావుడు. తగునాజ్ఞ సుయానముగనులరించ మంచిగా నేల 4 చెరగులను. ఈ భూమండలం ఎంత ఉందో అంతవరకు ఆయన ఆజ్ఞయే శాసనం, ఆయన నోటి మాట శాసనంగా పరిపాలన చేసినవాడు. ప్రీతార్థి జనుల సచేతన త్యాగ ధ్వజములుగా అన్ని దేశముల నిలిపే. ఆయన ఎంతమందికి ఎన్ని దానాలు చేశాడంటే, ఈయన దగ్గర దానాలు పొందినటువంటి వాళ్ళందరూ ఈయన యొక్క త్యాగనిరత పతాకాలుగా దేశం నలుమూలలా తిరిగారు. ఈయన దగ్గర దానం పుచ్చుకోని వాడు లేడు. దిక్కులన్నింటను తెలుపారు పూతగా వించే ఉజ్వల యశో విభ్రమంబు. దశ దిశలా ఈయన కీర్తి తెల్లటి నురువుల వ్యాపించినటువంటి వాడు మహానుభావుడు. రాజసూయాద్ధర ప్రవర్తకుడు, రాజసూయాగం చేసినటువంటి వాడు. నిత్య సత్య భాషా మహావ్రతశాలి, నిత్య సత్య భాష వ్రతం కలిగినటువంటి వాడు, ఎన్నడూ అబద్ధమారడు. అజాతశత్రువు, పాండురాజ దుగ్ధ పయోనిధిరాజు ధర్మరాజు సొమ్ము. పాండురాజు అనబడేటటువంటి పాలసముద్రంలోంచి పుట్టినటువంటి చంద్రుడు ఈ ధర్మరాజు. అంతగా భూమండలాన్ని ఏలిన చక్రవర్తి. మాటకి కట్టుబడి అజ్ఞాతవాసాలు చేశాడు. ఈయన ఇంత చిన్న సింహాసనం మీద కూర్చోవడానికి అర్హుడు కాడని నువ్వు అనుకుంటున్నావా అన్నాడు. అనేసరికి ఆ భీముడు లేచి అని తర్వాత తన యొక్క సోదరులైనటువంటి భీమసేనుణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి ఎవరెవరు ఏ పేర్లతో వలలుడుగా, దామగ్రంథిగా, తంత్రీపాలుడిగా ఆ అంతఃపురంలో ఇన్నాళ్లు సేవించి అజ్ఞాతవాసం పూర్తి చేశారో వారిని పరిచయం చేశాడు. ద్రౌపదీదేవి పంచపాండవుల ఇల్లాలు, మహాపతివ్రత, అయోనిజ, యాజ్ఞసేని, అదిగో తల్లి సైరంధ్రి ఆవిడ పట్లనే సింహబలుడు చూడకూడని చూపు చూస్తే 5 గంధర్వులన్న పేరుతో భీమసేనుడు మట్టు పెట్టాడు ఉపకీచకులతో సహా. మేము పాండవులం అన్నాడు. అప్పుడు భీమసేనుడు లేచి అర్జునుణ్ణి పరిచయం చేశాడు. షండరూపమున ప్రచ్ఛన్నుడై వచ్చి కన్నియలకు ఎల్లను నృత్త గీత వాద్య నైపుణ మనవిద్య శిక్షావిధి నలువరించుచు బృహన్నల అనంగ బరువు నీతండు బీభత్సుండు సుమ్మని చూపి అమ్మచ్చరాజునకు చెప్పి వెండియు బలుకు ఆఖండలు నోడించి ఖాండవమేర్చే ఆ తండు తన్ను గారవించిన నెక్కటి కాలకేయ వర్గముల పరిమార్చె నివాత కవచ సంఘముల నూర్చే గంధర్వ సమితి గెలిచి ధత్త రాష్ట్రగ్రజుని చెరదల గెలితడు. ఈయనే అర్జునుడు. ఇప్పటి వరకు మా నలుగురిని పరిచయం చేశాడే ఆయనే నా తమ్ముడు. ఈయనే మహానుభావుడు. ఇంతకాలం బృహన్నలగా పేడి రూపంలోని అంతఃపురంలో అంతఃపుర కాంతలకందటికి నాట్యం నేర్పినటువంటి వాడు. ఈయనే ఇంతకు ముందు బీభత్సుడనేటటువంటి బిరుదు కలిగి నివాత కవచులనేటటువంటి 3 కోట్ల మంది రాక్షసుల్ని, కాలకేయాదులనేటటువంటి కొన్ని లక్షల మంది గంధర్వుల్ని నిగ్రహించిన వాడు. కొన్ని లక్షల మంది గంధర్వులందరూ వచ్చి దుర్యోధనుణ్ణి బంధించి తీసుకెళ్ళిపోతుంటే ఆనాడు యుద్ధభూమిలో వాళ్ళని ఓడించి నిగ్రహించి తీసుకొచ్చి దేవేంద్రుడు తీసుకురమ్మన్నాడు, మేము తీసుకెడతామని అడిగితే దేవేంద్రుడి కన్నా నా అన్న గొప్పవాడు, నా అన్న తీసుకురమ్మన్నాడు, ముందు మా అన్నకి చూపించి తీసుకెళ్ళండి అని వెనక్కి తీసుకొచ్చినటువంటి పౌరుష పరాక్రమశాలి. గాంధీవం పట్టుకుంటే ఇన్ని కోట్ల మందిని నిగ్రహించగలిగిన వాడు. నిన్నటికి నిన్న ఉత్తర గోగ్రహణంలో భీష్మ ద్రోణాది వీరులందరినీ నిగ్రహించి పశువుల్ని వెనక్కి తీసుకొచ్చినటువంటి లోకోత్తర వీరుడు నా తమ్ముడు అర్జునుడిని పరిచయం చేశాడు. చూశాడు విరాట్రాజు. ఒక్కసారి ఆ పాండవుల వంక, ద్రౌపదీదేవి వంక చూశాడు. పొంగిపోయాడు. మనసులో ఆనందంతో తబ్బిబ్బైపోయాడు. ఏమి నా భాగ్యం! మీ 5 ద్రౌపదీదేవి అజ్ఞాతవాస కాలంలో నా అంతఃపురంలో ఏడాది పాటు సేవలు చేస్తూ ఇక్కడ మీ అజ్ఞాతవాసం పూర్తి చేశారా? నేను ధన్యుడనైపోయానన్నాడు.
గబగబా తూలిపోతూ మెట్లెక్కాడు. సింహాసనం మీద కూర్చున్న ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. వినయంబు మిగుల కుంతీ తనయాగ్రజు పాదపీఠ తలమున పాలంబును పొంద జాగి మ్రొక్కి అతని కౌగిలి వడసే సమ్మదము తళుకొత్తన్. గబగబా వెళ్ళి 2 చేతులు పైమెట్టు మీద వేసి మోకాళ్ళు ఉంచి తన లలాట భాగం నుదురు తగిలేటట్టుగా పాదపీఠం మీద పెట్టుకున్న ధర్మరాజు గారి పాదాలకి తన నుదురు తగిలేటట్టుగా నమస్కారం చేసి అంజలి ఘటించి లేచి నిలబడ్డాడు. ధర్మరాజు ప్రీతితో విరాట్రాజు గారిని కౌగిలించుకున్నాడు. పరమ సంతోషంతో పాండవుల యొక్క అజ్ఞాతవాసం పూర్తయిపోయింది. ఉత్తర గోగ్రహణం పూర్తయిపోయాడు. నేను గట్టున పడిపోయాను. కాబట్టి రేపు అత్యద్భుతమైనటువంటి ఘట్టం.